ఒక అవకాశాన్ని మీరు ప్రసాదించి సకాలానికి మా మధ్యకు చేర్చగలరని కూడా వేడుకుంటూ వింటున్న మీ పిల్లలందరూ కూడా చెప్పబడుతున్న మాటలు నా మాటలు కావు గనుక, సాక్షాత్తు మీ మాటలు గనుక మీ మాటలను వినే యోగ్యత కొద్ది మందికి ఉంటుంది, అర్థం చేసుకునే మహాభాగ్యం మరికొద్ది మందికి మాత్రమే ఉంటుంది కనుక ఆ కొద్ది మందిలో తక్కువ మందిలో మీ మాటలు వింటున్న ఈ పిల్లలు ఉండునట్లు కేవలం వినివారు మాత్రమై ఉండి వారిని వారు మోసపరచుకొనకుండా ఆదివారం అలవాటుగా వచ్చేవారుగా కూడా ఉండకుండా చెబుతున్న ప్రతి మాట బ్రతుకు దిద్దే మాట గనుక జాగ్రత్తగా గైకొనున్నట్లు సహాయం చేయమని ప్రార్థిస్తూ యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిదండి దేవుని పిల్లలారా, గడిచిన కాలం నుండి లేదా గడిచిన వారం నుంచి నేటి ఆదివారపు సమయం వరకు మనలను తన రెక్కల కింద కాచి కాపాడి మరోమారు తన మాటలను మీతో పంచుకునే భాగ్యాన్ని నాకు, దేవుడి మాటలు వినే అదృష్టాన్ని మీకు ప్రసాదించిన మన తండ్రి అయిన దేవుడికి క్రీస్తు పేరిట మరి కృతజ్ఞతలు స్తుతులు చెల్లించుకొనుచు, అదే సందర్భంలో ఆదివారం అనగానే దేవుడి మాటలు వినాలన్నటువంటి ఆశతో ఆసక్తితో పనులన్నీ ప్రక్కన పెట్టి కూడి వచ్చిన దేవుడి పిల్లలైన మీ అందరికీ కూడా అదే క్రీస్తు వారి పేరట నా శుభములు వందనములు తెలియచేసుకుంటూ, దేవుని పిల్లలారా, మరి ఒక మంచి సందేశాన్ని లేదా ఒక మంచి బ్రతుకు పాఠాన్ని ఈ ప్రపంచానికి అత్యవసరమైనటువంటి ఒక పాఠాన్ని ఈరోజు 66 పుస్తకాల నుంచి మనం ఆలోచిద్దాం. దేవుని పిల్లలారా, బైబిల్ అనేది ఒక మహాజ్ఞాన గ్రంథం. బైబిల్లో లేని సంగతి కానీ, బైబిలు చెప్పలేని విషయం కానీ ఏది లేదు ఉండదు అనటంలో అతిశయోక్తి లేదు. ఎందుకంటే ఒక మనిషి జీవితాన్ని వాడు దొంగ అయినా, కూనికోరైనా, ఉగ్రవాదైనా, నక్సలైట్ అయినా, ఒక వ్యభిచారి అయినా, చిట్టుబోతైనా, తిరుగుబోతైనా, తాగుబోతైనా, ఎంత కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడైనా దారిలో పెట్టగలిగిన పుస్తకం అంటూ భూమి మీద ఏదైనా ఉంది అంటే అది ఒకే ఒక పుస్తకం, అదే మన చేతుల్లో ఉన్నటువంటి బైబిల్ గ్రంథం అని సగర్వంగా చెప్పాలి. ప్రపంచంలో బైబిలు మార్చినంత మంది
బైబిల్ మార్పు తెచ్చినంతగా మరే పుస్తకము తీసుకురాలేదు, తీసుకురాబోదు కూడా. మార్చటం, మార్పు తేవటం అనే మాటకు పర్యాయపదంగా వాడాలి అంటే అది బైబిల్ అని చెప్పాలి. ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే ఇంత విలువైనటువంటి బైబిల్ ఏ సంగతి చెప్పినా, ఏ విషయాన్ని మనకు ప్రసాదించినా చేతులు కట్టుకొని మనసు దాని మీద పెట్టి మహాప్రసాదంగా దాన్ని స్వీకరించి దాని ప్రకారం బ్రతకాలన్న సంగతిని మనం మర్చిపోకూడదు. అటువంటి ఒక మంచి సంగతిని ఈరోజు మనం ఆలోచిద్దాం పిల్లారా. భూమి మీద ఉన్న మనిషి జీవితం శాశ్వతమైనది కాదండి. ఒక మనిషి పుట్టాడు అంటే తప్పనిసరిగా ఏదో ఒక రోజు మరణము పేరుతో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మనిషి వెళ్ళిపోవటానికి ముందు మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి. మరణశయ్యపై పడుకొని మరణించటానికి ముందు మాట్లాడే మాటలు కొన్ని ఉంటాయి. చాలామంది మరణించేటప్పుడు మాట్లాడుతూ ఉంటారు. మరణానికి ముందు మాట్లాడే మాటలను ఏమంటారంటే మరణ వాంగ్మూలం అంటాడు. మరణానికి ముందు మాట్లాడే మాటలని మరణ వాంగ్మూలం అంటాడండి. దేవుని పిల్లలారా, ప్రపంచ మానవాళి యొక్క చివరి ఆ మాటలు లేదా మరణ వాంగ్మూలాలను మనం చూడగలిగినట్లయితే, అందరి మరణ వాంగ్మూలాలను మనం చూడలేకపోయినా, తెలుసుకొనలేకపోయినా, మనకు పరిచయం ఉన్న కొందరి మరణ వాంగ్మూలాలను కూడా మనం చూసి ఉండవచ్చు. పిల్లరా, ప్రపంచంలో ఉన్న అందరి మరణ వాంగ్మూలాలు ఒక్కలా ఉండవండి. ఎందుకంటే మరణించేటప్పుడు ఏం మాట్లాడాలో, మరణ వాంగ్మూలముగా తాను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నటువంటి మనుషులకు ఏం చెప్పాలో ఈ ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు అని చెప్పాలి ధైర్యంగా. ఎవరికి తెలియదండి. ఈ సంగతి విన్న తర్వాత, ఈ సందేశం విన్న తర్వాత మీకు కూడా అర్థమవుతుంది ప్రియులారా. కానీ ఒక మనిషి తన చివరి మరణ వాంగ్మూలంగా లేదా మాటలుగా ఏది చెప్పాలో తెలియచేసిన ఏకైక పుస్తకం, మనిషి మరణించేటప్పుడు చివరి మాటలుగా ఈ ప్రపంచానికి ఏం అందించాలో, ఏం విడిచిపెట్టాలో, ఏం తెలియచేయాలో బాధ్యతగా తన వారసుల భుజస్కంధాల మీద దేనిని వెయ్యాలో బైబిల్ మాత్రమే చెప్పింది. అలా చెప్పిన వారు బైబిల్లో చాలామంది ఉన్నారు. వారిలో ఒక ఆయనే దావీదు గారండి. దావీదు గారు అనగానే ఆయన పాత నిబంధనలో మనకు కనబడతాడు. చిన్నవాడు కాడు. ఇశ్రాయేలీల సామ్రాజ్యాన్ని ఎదురులేని మహారాజుగా 40 సంవత్సరాలు పరిపాలించిన వాడే ఈ దావీదు మహారాజు గారండి. ఎంత మహారాజైనా మరణం తప్పనిసరిగా వస్తుంది కదండి. భూమి మీద మనిషి ఎంత గొప్పవాడైనా, ఎంత జ్ఞానము కలిగి ఉన్నా, ఎంత ఐశ్వర్యం కలిగి ఉన్నా, ఎంత అధికారం కలిగి ఉన్నా మరణం మాత్రం ప్రతి ఒక్కరికి వచ్చి తీరుతుంది. దేవుని పిల్లలారా, దావీదు గారికి కూడా మరణించే సమయం వచ్చినప్పుడు ఆయన తన వారసులతో మాట్లాడినటువంటి మాటలు మరణ వాంగ్మూలం బైబిల్లో మనకు కనబడుతుంది. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఎందుకంటే ఈరోజు మనం కూడా లేదా మనిషి కూడా దేవుడి గురించి తప్పనిసరిగా ఆలోచించే సందర్భం, సమయం ఒకటి ఉంటుందండి. మరి దేవుడి గురించి మనిషి ఎప్పుడు బాగా ఆలోచిస్తాడు అని మనం ఆలోచిస్తే, మరణం సమీపించినప్పుడు, పరిస్థితులు పాడైపోయినప్పుడు ఆలోచిస్తాడండి. యవన ప్రాయంలో ఆలోచించకపోయినా, అంతకు మునుపు టీనేజ్లో ఆలోచించకపోయినా,
యవ్వన ప్రాయంలో ఆలోచించకపోయినా సత్తువ బాగా ఒంట్లో ఉన్నప్పుడు సంపాదించే పరిస్థితులు ఉన్నటువంటి మధ్య వయస్సులో ఆలోచించకపోయినా వృద్ధాప్యంలో మాత్రం దేవుడి గురించి మనిషి తప్పనిసరిగా ఆలోచిస్తాడు. అప్పటికే ఆరోగ్యం శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉంటుంది, అనారోగ్యం ఒంటి మీదకి వచ్చి ఉంటుంది, బిడ్డల సంపాదన మీద బ్రతకవలసిన పరిస్థితి. బిడ్డలు పట్టించుకుంటారంటే వారు వారి కుటుంబాలు, భార్యలు, పిల్లలతో వాళ్ళు ఉంటారు. పోనీ మనవళ్ళు మనవరాళ్ళు ఏమైనా బాగా చూసుకుంటారంటే వారి ఆట పట్టిస్తారు తప్ప హక్కును చేర్చుకునే పరిస్థితులు ఉండవు. అనారోగ్యం పాడైపోయి ఆ కుక్కిన మంచాల మీద పడుతూ జీవిత భాగస్వాములను కోల్పోయి ఒక మోడువారినటువంటి వృక్షంలాగా ఒంటరిగా బ్రతుకుతున్నప్పుడు గట్టిగా మాట్లాడడానికి కూడా అవకాశం లేక పెట్టింది తింటూ ఉన్నదానితోనే మరి సర్దుకోవాల్సినటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు ఆ కష్టాల్లోంచి మనిషికి పుట్టే ఆలోచనే దేవుడి గురించిన ఆలోచన. అందంగా ఉన్నప్పుడు దేవుడి గురించి, బలవంతమైన శరీరాలు ఉన్నప్పుడు దేవుడి గురించి ఎవరు ఆలోచించకపోయినా తప్పనిసరిగా మనిషి దేవుడి గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు అంటే ఇదిగో వృద్ధాప్యంలో ఉన్నప్పుడండి. పరిస్థితులన్నీ కూడా ప్రతికూలంగా మారినప్పుడు ప్రతి మనిషి దేవుడి గురించి ఆలోచిస్తాడండి. ఆలోచించిన దేవుడిన పిల్లలారా, అటువంటి సమయంలో మనం దేవుడి గురించి ఆలోచించినట్లయితే మనకేమైనా ప్రయోజనం ఉంటుందంటారా? అన్నీ పోయిన తర్వాత ఎందుకు పనికి రాకుండా మన శరీరం మనము మారిపోయిన తర్వాత ఆ సమయంలో దేవుడి గురించి ఆలోచించడం వలన, ఆ సమయంలో దేవుడి గురించిన సంగతులను మనసుకు తెచ్చుకోవటం వలన ఏమైనా ప్రయోజనం ఉంటుందంటారా? ఒక్కసారి మీరు ఆలోచించండి పిల్లలారా. ఏదైనా ఆలోచిస్తే బాగున్నప్పుడు దేవుడి గురించి ఆలోచించాలే తప్ప, ఏదైనా మనం చేయగలిగినటువంటి పరిస్థితులు మనకున్నప్పుడు దేవుడి గురించి ఆలోచించాలే తప్ప అన్నీ చేయి దాటిపోయిన తర్వాత దేవుడి గురించి ఆలోచించడం వలన మనకు ఒరిగేది ఏముంది, దేవుడికి ఒరిగేది ఏముందో మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇప్పుడు మనం జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి క్రీస్తు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ఉన్న దావీదు గారు వృద్ధాప్యంలో దేవుడి గురించి ఆలోచించిన వ్యక్తి కాదండి. పరిస్థితులన్నీ తలకిందులైపోయి లేదా శత్రురాజులకు దొరికేసి ఆ చెరసాలలో ఉంటున్నప్పుడు లేదా మరణశయ్యపై ఉంటున్నప్పుడు అప్పుడు దేవుణ్ణి గుర్తుకు చేసుకునే వ్యక్తి కాదండి. దావీదు గారు చాలా గొప్ప వ్యక్తి అండి. దావీదు గారు దేవుని బాగా ప్రేమించిన వ్యక్తి. దేవుణ్ణి ఎంత ప్రేమించాడంటే దేవుడి కోసం ఏదైనా చేయటానికి ముందుకు వచ్చేటంతగా మరి దావీదు గారు దేవుని ప్రేమించాడండి. ఇంకా బాగా చెప్పాలి అంటే ఆనాడున్నటువంటి ఇశ్రాయేలీలలో ఎవరూ దేవుణ్ణి ప్రేమించనంతగా, ఎవరూ దేవుణ్ణి ఆరాధించనంతగా దావీదు గారు ప్రేమించారు, దావీదు గారు ఆరాధించారు. ఒక్క మాట చెప్పాలి అంటే మన తెలుగు భాషలో గుండెల్లో గుడి కట్టామండి అంటుంటారు కదండి. దేవుడిని దావీదు గారు గుండెల్లో ఉంచుకున్నాడండి. దేవుడికి గుండెలోనే గుడి కట్టాడండి. అంతగా దేవుణ్ణి ప్రేమించినట్లుగా దావీదు గారు జీవితాన్ని బైబిల్లో చదువుతున్నప్పుడు మనకు తెలుస్తుంటుంది. ఏమండి, మనకు కూడా అప్పుడప్పుడు కోపం వస్తుంటుంది. పట్టలేనంత కోపం వస్తుంటుందండి. పట్టలేనంత కోపం ఎప్పుడంటే వస్తుంది? పట్టలేనంత కోపం ఎప్పుడు వస్తుంది మనకి? మనం బాగా ప్రేమించిన వ్యక్తులు ఎవరైనా వచ్చి తిట్టేశారనుకోండి, మనం బాగా ప్రేమించే వ్యక్తులు ఎవరైనా కొట్టేశారనుకోండి, వారి జీవితాన్ని పాడు చేశారనుకోండి, ఏమండి ఊగిపోతామండి. పట్టలేనంత కోపం వస్తుందండి. పిల్లరా, దావీదు గారి జీవితంలో కోపం పీక్ లెవెల్కి వెళ్ళిపోయినటువంటి ఒక సందర్భం బైబిల్లో మనం చూడగలం. అంత కోపం దావీదు గారికి ఎప్పుడూ రాలేదండి తన జీవితంలో. ఆ కోపం కూడా బాల్య దశలో ఉంటుండగానే, బాలుడుగా ఉంటుండగానే దావీదు గారికి వచ్చినట్లుగా మనం చూడగలం. ఇంటికి ఏంటి ఆ సందర్భం? గొల్యాతు వచ్చాడండి. తిడుతున్నాడండి, దూషిస్తున్నాడు, శపిస్తున్నాడు. ఎంతరా మీ బతుకులు ఇశ్రాయేలీలారా, ఎవడరా మీ దేవుడు అని చెప్పి ఇశ్రాయేలీలు మాత్రమే కూడా కాకుండా దేవుణ్ణి కూడా నోరు జారుతున్నటువంటి ఆ సందర్భంలో అన్నలకు ఆహారాన్ని తీసుకుని వచ్చిన దావీదు గారు విన్నారండి. ఏమండి, విన్న తర్వాత ఏం చేశాడండి? విన్న ఇశ్రాయేలీలందరూ సైలెంట్గా ఉంటే ఊగిపోయాడండి దావీదు.
తట్టుకోలేకపోయాడు, ఊగిపోయాడు. పోనకం వచ్చిన వాళ్ళలాగా ఊగిపోయాడండి. ఎంత కోపం వచ్చిందో చూడండి. సౌలుకు యోనాతాను కూడా రానంత కోపం దావీదు గారికి ఎందుకు వచ్చింది? వారందరికంటే ఎక్కువగా దావీదు మాత్రమే ప్రేమిస్తున్నాడు కనుక. అవునో కాదో మీరు ఆలోచించండి దేవుణ్ణి పిల్లలారా. గుండెల్లో పెట్టుకున్నాడండి దావీదు దేవుణ్ణి. మరణించేంత వరకు దేవుడికి ఏ లోటు రాకుండా చూసుకున్నాడండి దావీదు గారు. ఆలోచించండి దేవుణ్ణి పిల్లలారా. మనం కూడా కొందరిని గుండెల్లో పెట్టుకుంటూ ఉంటాం. మనం కూడా కొందరిని మనసంతా నింపుకుంటూ ఉంటాం. నా మనసంతా నువ్వే అంటాడు ఎవరు? ఒక ప్రియుడు ఒక ప్రియురాలితో. నా గుండెలంతా నువ్వే, నా మనసంతా నువ్వే అంటుంది ఒక ప్రేయసి ఒక ప్రియుడితో. ఒక భార్య భర్తతో కూడా అంటాడు. భర్త భార్యతో కూడా నా మనస్సంతా నువ్వే, నా గుండెలంతా నువ్వే నిండి ఉన్నావండి అంటుంటారు. ఏమండి, ప్రేయసి ప్రియుల మధ్య ఇలాంటి మాటలను, ఇలాంటి మెసేజెస్ని మనం చూడగలం. పిల్లలు మీరు ఆలోచించండి. అంటే నా మనస్సంతా నువ్వే అని ప్రియుడితో అంటున్నావంటే మరి దేవుణ్ణి ఏం చేసావు? దేవుణ్ణి ఏం చేసావు? బయటికి గెంటేసావా? అంతే కదా, దేవుణ్ణి బయటికి గెంటేశావు. నీకు తెలియని విషయం ఏంటంటే, నువ్వు అనుకుంటే నీ మనస్సులో నుంచి దేవుణ్ణి బయటికి గెంటేయగలవు. దేవుడు అనుకుంటే ఈ లోకంలో నుంచి నిన్ను పంపేయగలడు. అది నీకు అర్థం కాదు. అన్నీ చక్కగా ఉన్నప్పుడు, యవ్వన ప్రాయంలో యవ్వన బలముతో నువ్వు భూమి మీద తిరుగుతున్నప్పుడు ఈ మాటలు నీకు అర్థం కావు. నువ్వు అనుకుంటే నీ మనసులో నుంచి దేవుని బయటికి గెంటేయగలవు. అంతకు మించి ఇంకేం చేత కాదు నీకు. దేవుడు ఎంత చేతనైన వాడంటే, ఆయన అనుకుంటే ప్రియుడినైనా ప్రియురాలనైనా, ఏ పురుషుడినైనా ఏ స్త్రీనైనా ఈ లోకంలో నుంచే బయటికి పంపేయగలడండి. ఆలోచించండి. అది తెలియకపోవటం వలన, ఎవరిని హృదయంలో నింపుకోవాలో తెలియక ఎవరిని పడితే వారిని హృదయాల్లో నింపుకునే దుస్థితిలో ఈరోజు సమాజం ఉంది. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. కానీ దావీదు గారు అలాంటి వ్యక్తి కాదండి. తన మనసు నిండా దేవుణ్ణి నింపుకున్నవాడండి. ఆ రోజు గొల్యాతు వచ్చి మాట్లాడుతున్న మాటలు విన్న తర్వాత తట్టుకోలేకపోయాడండి. యుద్ధానికి దిగక మునిపే మనసులో ఫిక్స్ అయిపోయాడు, వీడి ఎలాగైనా సరే లేపేయాలి అని. ఏ దేవుణ్ణి అయితే, నా దేవుణ్ణి ఏ నోటితో ఇది అన్నాడో ఆ తలకాయని, ఆ మెడకాయని, ఆ శరీరం మీద లేకుండా, తలకాయని మెడకాయ మీద లేకుండా చేయాలన్న ఆలోచనలోకి మరి దావీదు గారు వెళ్ళిపోయాడండి. కనీసం కొట్టి వదిలేద్దాం అనుకున్నాడా? వాడిని లేపేయాలి అనుకున్నాడంటే. ఏమండి, ఒకవేళ ఏమైనా ఇక్కడ గొల్యాతు దావీదుని ఏమైనా తిట్టాడండి? ఎందుకు ఇంత కోపం వచ్చింది దావీదుకి? దావీదుని ఏమైనా తిట్టాడా? ఒరే పోరా దావీదు అని ఏమైనా దూషించాడా? నువ్వెంత, నీ బతకంత ఏమన్నా అన్నాడా? పోనీ దావీదు గారి యొక్క నాన్న యెషీ ఉన్నాడు, యూదాగోత్రంలో పుట్టాడు కదండి. యూదాగోత్రంలో పుట్టినటువంటి దావీదు గారికి జన్మనిచ్చిన నాన్న యెషీని ఏమైనా తిట్టాడండి గొల్యాతు? లేదే. పోనీ అబ్రహాం ఇస్సాకులు ఏమైనా తిట్టాడు తన పితరులను? లేదే. అన్నగారిని కానీ, వాళ్ళ అమ్మగారిని కానీ, వారి నాన్నగారిని కానీ, తనను కానీ ఎవరిని తిట్టలేదండి గొల్యాతు. దేవుణ్ణి తిడుతున్నాడు, దేవుని ప్రజలను తిరస్కరిస్తున్నాడు. ఏమండి, ఎంత కోపం వచ్చిందో చూడండి. మనకు కూడా అప్పుడప్పుడు ఊగిపోయే కోపాలు వస్తాయి. ఎప్పుడు మన భార్యనో, మన చెల్లినో, మన అక్కనో, మన తల్లినో, మన కడుపును పుట్టిన బిడ్డలనో ఎవరైనా అనకూడని మాటలు అన్నారనుకోండి, ఊగిపోతామండి. కానీ దావీదు గారు పిల్లారా, దావీదుకు సంబంధించిన వారు ఎవరు అనలేదండి గొల్యాతు. దేవుని అన్నందుకు, ఇశ్రాయేలు ప్రజలు అన్నందుకు ఊగిపోయాడు. లేపేసేటంత వరకు విడిచిపెట్టలేదు. ఎప్పుడు? బాల్యములోనే. ఇప్పుడు యుక్త వయసు వచ్చిన తర్వాత ఏమైనా దేవుడిని మర్చిపోయాడా? బాల్యం అండి, టీనేజ్ అండి, ఉరకలెక్తే రక్తం అండి. టీనేజ్లో ఆ ఉరకలెక్తే రక్తంలో మరి ఆ మాటలు కోపం పుట్టించాయండి. యవ్వన ప్రాయంకి వచ్చిన తర్వాత మర్చిపోయాడండి. నాకు ఏమైనా ఉందా? యవ్వన ప్రాయంలో మర్చిపోలేదు. పోనీ పెళ్ళైన తర్వాత ఏమైనా మర్చిపోయాడా? తనకు భార్యలు వచ్చిన తర్వాత ఏమైనా మర్చిపోయాడండి? భార్య వచ్చిన తర్వాత ఏమైనా మర్చిపోయాడా? అందమైన భార్యలు వచ్చారండి. పోనీ భార్యలు వచ్చిన తర్వాత తన మనసు ఏమైనా వాళ్ళకు పాడేసుకున్నాడా? తన మనస్సు నిండా భార్యలు ఏమైనా బెచ్చమైన ఏమైనా నింపుకున్నాడంటే అది కూడా కనపడుతుంది. ఏమన్నా పిల్లలారా, ఇవన్నీ ఎవరి జీవితాల్లో కనపడితే మన జీవితాల్లో కనపడతాయి. మన జీవితాల్లో. ఎందుకంటే పెళ్ళి కాక మునుపు దేవుడు పని స్వార్థ మీటింగ్లు అని తిరుగుతుంటారు. పెళ్ళైన తర్వాత మీటింగ్ అంటారండి. పెళ్ళి కాక మునుపు దేవుడు పని, పెళ్ళి కాక మునుపు వాక్యం నేర్చుకోవడం, పెళ్ళి కాక మునుపు ఎగ్జామ్స్, పెళ్ళి కాక మునుపు స్వార్థ ప్రకటన. ఆలోచించండి ఏమన్నా పిల్లలు. కానీ పెళ్ళైన తర్వాత, పెళ్ళి కాకముందు మీటింగ్ అని తిరిగినాడు. పెళ్ళైన తర్వాత ఆవిడెక్కడని తిరుగుతుంటాడు. ఎక్కడ మా ఆవిడ అని తిరుగుతుంటాడు. అంటే మరి దేవుడు ఏమైపోయాడు?
పంపించేసాడు పక్కన. అందుకేనండి ఒక వ్యక్తి మనకు కనిపించకుండా పోయాడంటే 2 డౌట్లు మనకు రావాలి. ఒకటి, వాడికి పెళ్ళైనా అయిందని మనకు ఆలోచన వచ్చేయాలి, లేదా ఉద్యోగమైనా వచ్చిండాలి. అవునో కదా? మీరు ఆలోచించండి. ఒక వ్యక్తి అంతకు మునుపు దేవుడి సన్నిధిలో అందరికంటే ముందుగా కనిపించేవాడు, తర్వాత కనిపించకుండా పోతున్నాడంటే మనకేం గుర్తుకు రావాలి? వీడికి పెళ్ళయిందన్నమాట, వీడికి జత దొరికింది, అందుకే వీడు కనిపించకుండా పోతున్నాడు. లేరా అండి? మనం కూడా ఒకరికి పెళ్లి చేశాం. ఒకడు ఉండేవాడండి, ఎలా ఉండేవాడంటే కాళ్ళు ఒకటి పట్టుకోలేదండి, కాళ్ళు ఒకటి పట్టుకోలేదు. ఆ పరమేశ్వరుని వాడు తెలుసు కదా మీకు. పెళ్ళి కాకమునుపు పిల్ల కుక్క ఎలాగైతే కోతి కొబ్బరి చెప్పు కోసం వెంపలాడుతుందో అలాగా వెంపర్లాడాడండి మన దగ్గర. అన్నకాళ్ళు, వదిన కాళ్ళు, సంఘస్థల కాళ్ళు పట్టుకునేటట్టుగా వీడికి మించినటువంటి సాత్వికుడు పనివాడు లేడనేటట్టుగా యాక్షన్ చేశాడు. పెళ్లి చేయగానే ఏమైపోయాడు? దేవుని విడిచిపెట్టాడు. ఆవిడెక్కడని వెళ్ళిపోయాడు. పిల్లలు మీరు ఆలోచించండి. ఈ క్యారెక్టరు మనకుండాలేమో కానీ దావీదు గారిలో క్యారెక్టర్ లేదు. బాల్యమందు దేవుని ఎంతగా ప్రేమించాడో, భార్య రాకముందు ఎంతగా ప్రేమించాడో, భార్య వచ్చిన తర్వాత అలాగే ప్రేమించాడు. సింహాసనం మీదకి రాకమునుపు ఎంతగా దేవుణ్ణి ఆరాధించాడో, సింహాసనం మీదకి వచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి ఎంతగానే చూసుకున్నాడు. చివరికి మరణశయ్య మీద పడినప్పుడు కూడా, వృద్ధాప్యంలోకి వచ్చినప్పుడు కూడా, సకల సౌఖ్యాలు తన హస్తగతం అయిన తర్వాత కూడా దేవుణ్ణి ప్రేమిస్తూనే ఉన్నాడండి. అలా దేవుణ్ణి ప్రేమిస్తున్న దావీదు గారికి మరణకాలము సమీపించిందండి. మరణకాలం సమీపించింది. దేవుని పిల్లలారా, అలా మరణశయ్యపై ఉంటున్నప్పుడు దావీదు గారు ఏం చేశారు అంటే కబురు పెట్టాడు. తన తర్వాత దేవుడికి రాజ్యానికి వారసుడైన సొలొమోను గారికి కబురు పెట్టాడండి. సొలొమోనుకు కబురు పెట్టాడు. ఎందుకంటే కబురు ఎప్పుడు పెడితే ప్రజలందరూ కూడా వస్తారు, బాగా పిల్లలు కూడా, తల్లిదండ్రులు కూడా అప్పుడప్పుడు కబురు పెడుతుంటారండి. ఏమండి నాయన నాకు కొంచెం జ్వరం వచ్చింది రారా అంటే రారండి. నాకు కొంచెం మెయింటెనెన్స్కి డబ్బులు లేవు రారా అంటే పిల్లలు రారండి తల్లిదండ్రుల దగ్గరికి. ఎప్పుడైతే తల్లిదండ్రులందరూ బంధువులందరూ దిగిపోతారండి, వాడికి బాగోలేక మంచం పట్టాడు, నమ్మకం లేదన్నారు డాక్టర్లు అన్నారనుకోండి, పెళ్ళ దిగిపోతారండి. లేదా వీడు చివరి చూపుల్లో ఉన్నాడు, ఇక పారనెక్కుతాడు, అయిపోయింది అన్నాం అనుకోండి, లేదా చచ్చిపోయాడు అన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి? పెళ్ళ దిగు. ఎంత పనున్నవాడైనా, ప్రయాణంలో ఉన్నవాడు సహితం తన ప్రయాణాన్ని క్యాన్సిల్ చేసుకుని ఉన్న పొలంగా రిటర్న్ ఫ్లైట్, రిటర్న్ ట్రైన్, రిటర్న్ బస్ ఎక్కైనా సరే మరణశయ్య మీద ఉన్నాడు మా నాన్నగారు మా అమ్మగారు అనగానే వచ్చేస్తారండి. అన్నీ బాగున్నప్పుడు రారండి. ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎంత చెప్పినా అదేంటో మరి. మరణిస్తున్నాడు అనగానే టకటక దిగిపోతారండి. మరి ఎందుకు వస్తారో తెలియదు కానీ పిల్లారా వస్తారులేండి. మరణశయ్యపై తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఎందుకు వస్తారండి? దేనికోసం? ఏమండి? అమ్మను బతికించుకుందామనా, నాన్నను బతికించుకుందామనా? అలాగనుకుంటే బాగున్నప్పుడే వాడు దగ్గర పెట్టుకొని చూసుకుంటాడు. మరణశయ్య మీద ఉన్నప్పుడు మనిషి వస్తున్నాడు అంటే ఇక చచ్చిపోతాడు, కండిషన్ క్రిటికల్ అని తెలిసిన తర్వాత దిగుతున్నాడంటే ఎందుకు దిగుతాడో తెలుసా? సంపాదించి పెట్టిన ఆస్తిపాస్తులకు సంబంధించిన ఆ వివరాలు, రహస్యాలు ఏమైనా చెబుతాడేమో అని. ఏమండి వీళ్ళు కూడా ఎప్పుడు పిలిపిస్తారు? ఆ మరణశయ్య మీద ఉన్నప్పుడు వెంటనే పిలిపించండి అర్జెంటుగా మా వారిని అని చెప్తారండి. ఆలోచించిన దేవుని పిల్లలారా, వచ్చిన కొడుకులు కానివ్వండి, కూతుర్లు, అల్లుళ్ళు, కోడన్లు, మనవళ్ళు, మనవరాలు కూడా దేనికోసం వస్తారంటే ఇదిగో నువ్వు సంపాదించిన తులమోపరమ చెబుతావేమో అని. నిజంగా అలాగొచ్చిన పిల్లలు మీరు ఆలోచించండి. ఏమి చెప్పకుండా చచ్చిపోయాడు అనుకోండి, దహన సంస్కారాలు కూడా సరిగ్గా చేయకుండా వెళ్ళిపోతారండి. పిల్లలు మీరు ఆలోచించండి. అదే బాగా సంపాదించాడు అనుకోండి, ఏమన్నా చెబుతాడేమో అని దగ్గరకు వచ్చి కూర్చుంటారు. కాళ్ళ దగ్గర ఒకడు, తల దగ్గర ఒకడు, ఈ చేయి దగ్గర ఒకడు, అటుపక్క ఒకడు, మరొక వాడిలో మూతి పట్టుకుని కదుపుతుంటుంది నాన్న అని. ఎందుకు? సంపాదించింది చెబుతాడేమో. ఈలోపు నాయన మీకోసం నేను చాలా సంపాదించాను రా, చాలా కూడబెట్టాను రా, నేను ₹1,00,00,000 క్యాష్ ఉంది, ₹1,00,00,000 ఎత్తిపెట్టేషన్ క్యాష్ ఉంది, అది ఎవరి దగ్గర దాచానంటే వాడి పేరు అని టపకం తెచ్చాడు అనుకోండి. ఏమండి మొత్తం వివరాలన్నీ చెప్పి ఎవరి దగ్గర దాచానంటే వాడి పేరు అని పుసుకొని తెచ్చాడు అనుకోండి. అప్పుడు ఏం చేస్తారండి? పోతే పోయాడు మనని అనుకుంటారా? అప్పుడు ఊపుతారండి శవాన్ని. నాన్న లేనా నీళ్ళు తీసుకురా డాక్టర్ గారు గుద్దను గుండెల మీద గుద్దుతారండి. ఎందుకు? చెప్పి చచ్చిన బాగున్నది. ₹1,00,00,000 ఇంకా బంగారం ఎంత దాచాడో, అయ్యో ఎంత పని చేశాడు ముసలోడు. చెప్పి ఆ 2 ముక్కలు వాడు పేరు ఏదో కనకయ్యో, రామయ్యో, సుందరయ్యో ఏదో పేరు కక్కేసింటే తర్వాత మేము చూసుకున్నాం కదా, ₹1,00,00,000 నాశనం అయిపోయింది అయ్యో అనుకోండి. వీడిటు ఆవిడటి వెళ్ళిపోతుంది. అక్క చెల్లెళ్ళని తమ్ముళ్ళు మీరు ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇది ఈరోజు మనం ఈ లోకంలో చూస్తున్నది. అందుకేనండి మరణం కానీ అందరినీ పిలిపించి కూడా మనం చూడగలం. కానీ పిల్లలారా
దావీదు గారు కూడా తన బిడ్డను పిలిపించాడండి. తన తర్వాత వారసుడైనటువంటి సొలొమోను గారిని పిలిపించాడండి. దేనికి పిలిపించాడో తెలుసా? ఆస్తుల గురించిన వివరాలు చెప్పడానికి కాదు. రాజుల మొదటి గ్రంథం, దావీదు మహారాజు జ్ఞానం కలిగిన వాడు, దేవుణ్ణి గుండెల్లో నింపుకున్నవాడు కదండి. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం నుంచి మనం చూడగలిగితే అక్కడ దావీదు గారి యొక్క అంతిమ దశలో ఆయన ప్రవర్తించినటువంటి తీరు గురించి వ్రాయబడి ఉంది. చూడండి పిల్లారా, రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం మొదటి వచనం. దావీదునకు మరణకాలము సమీపించగా అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఈలాగు ఆజ్ఞ ఇచ్చెను. ఏమండి? దావీదునకు మరణకాలము సమీపింపగా అంటే చివరి క్షణాలకి వచ్చేసాడండి. ఇక చనిపోతాడు అన్న క్షణాలకి వచ్చేసాడు. ఆయన వెళ్ళిపోతాడన్న సంగతి దావీదు గారికి అర్థమైపోయింది. ఇప్పుడు తమ్ముడు అలగేష్ మాట్లాడుతూ చెప్పిన మాటలు మనం విన్నాం. వాక్యం అర్థమైన వారికి, దేవుని తమ గుండెల్లో నింపుకున్న వారికి మరణం అనేది ముందే అర్థమైపోతుంది అన్న చక్కటి మాటలను వయసులో చిన్నవాడైన తమ్ముడు మనకు అందించాడు. మాట్లాడింది అరగంట అయినా ఆనిముత్యం లాంటి మాటను మనకు ఇచ్చాడు. పిల్లరా, దేవుని దాసులకు మరణం ముందే అర్థమైపోయినట్లుగా నిజంగా ఆ మాట వాస్తవం అండి. దావీదుకు కూడా మరణకాలం సమీపించింది. అప్పుడు ఏం చేశాడట? అతడు తన కుమారుడైన సొలొమోనుకు ఇలాగో ఆజ్ఞ ఇచ్చాడు. సొలొమోను ఏం చేశాడండి? సొలొమోను ఏం చేశాడు? పిలిపించాడండి. నా కుమారుణ్ణి పిలవండి, నేను వెడలిపోయే కాలం సమీపమైంది, మరణిస్తానన్న సంగతి నాకు అర్థమైపోతుందని అందరూ తల్లిదండ్రులాగానే వారసులను పిలిపించినట్లుగా తన వారసుడైన సొలొమోను గారిని దావీదు గారు పిలిపించాడు. పిలిపించడం అయితే అందరిలాగా పిలిపించాడు, కానీ చెబుతున్న సంగతులు మాత్రం, మాట్లాడుతున్న మాటలు మాత్రం అందరిలాంటి మాటలు కావండి. కుమారుని పిలిపించాడు, ఇక మాటలు చెప్పటం ప్రారంభించాడు. అవే చివరి మాటలు, అంటే మరణ వాంగ్మూలం. ఒక దేవుని నమ్ముకున్న వ్యక్తిగా మరణ వాంగ్మూలాన్ని దావీదు గారు ఇస్తున్నారండి. పిల్లరా, ఒక మనిషి బ్రతుకున్నప్పుడు ఎన్నో మాట్లాడతాడు. మనిషి బ్రతుకున్నప్పుడు ఎన్నింటి గురించి మాట్లాడినా, ఎన్ని విలువైన మాటలు చెప్పినా, అన్ని మాటల కంటే మరణించేటప్పుడు చెప్పే మాటలు, చివరి మాటలు, ఈ మరణ వాంగ్మూలం అనేది చాలా ప్రాముఖ్యమైనదిగా ఈరోజు సమాజం చూస్తుందండి. ఆలోచించండి. బ్రతుకున్నప్పుడు ఎన్నో మాట్లాడతారు, అవి వాటి గురించి ఎక్కువగా మాట్లాడరు, కానీ మరణించేటప్పుడు చెప్పే చివరి మాటల్ని చాలా ప్రాముఖ్యమైనవిగా, విలువైనవిగా మనిషి స్వీకరించటం మనం చూస్తుంటాం. అందుకే చాలామంది స్త్రీలు కొందరు అంటుంటారు, ఏమండి, మా అమ్మగారు వెళ్ళిపోతూ నాకు ఇచ్చిన నెక్లెస్ అండి ఇది అంటుంటారు. మరి బ్రతుకున్నప్పుడు ఏమి ఇవ్వలేదా? బ్రతుకున్నప్పుడు దండలు ఏమి ఇవ్వలేదా? బ్రతుకున్నప్పుడు ఆస్తిపాస్తులు ఏమి ఇవ్వలేదా? ఎన్నో ఇచ్చిండొచ్చు, ఎన్నో దానికంటే విలువైనవి ఇచ్చిండొచ్చు, కానీ ఆ ఇచ్చిన వాటన్నిటి గురించి మాట్లాడదు. కానీ బిడ్డ వెళ్ళిపోతూ మరణించడానికి ముందు చివరిగా ఇచ్చిన ఆ నెక్లెస్ గురించే పర్టికులర్గా చెబుతుంది. మిగతా విలువైన నెక్లెస్లు అన్నిటికంటే చివరిగా ఇచ్చిన నెక్లెస్ని చాలా ఉన్నతంగా విలువైనదిగా చూసుకోవటం మనం గమనించగలం. ఆలోచించండి దేవున్న పిల్లలారా. అలాగే మరికొందరు అంటారు, ఏమండి, మా నాన్నగారు మరణిస్తూ నాకు చెప్పిన మా చివరి మాట ఏంటంటేనండి అని మాటికి చెప్తుంటాడు. మరి అంతకు మునుపు ఏం మాట్లాడలేదా? అంతకు మునుపు నీకేమి చెప్పలేదా? అంతకు మునుపు ఎన్నో మాట్లాడాడు, అంతకు మునుపు ఎన్నో చెప్పాడు. ఎన్ని చెప్పినా, మరణానికి ముందు ఎన్ని మాటలు చెప్పినా, ఈ చివరి మాటలున్నాయే, మరణశయ్యపైన పడినప్పుడు మాట్లాడే మాటలున్నాయే, ఆ మాటలు చాలా విలువైనవండి. అందుకే వీలునామాల్లో కూడా ఆ చివర రాసే మాటలు చాలా విలువైనవిగా తీసుకుంటారు. మాట్లాడిన పేపర్ మీద వాటిని వ్రాసిన దాన్నే మరణ వాంగ్మూలం అంటాడు. ఆలోచించిన దేవుని పిల్లలారా, మనిషి మరణిస్తూ చెప్పే ఆ చివరి మాటలను చాలా విలువనిస్తాడండి. అలాగే మరికొందరు నేను చూశాను, మన భారతదేశంలో మన హైందవ సహోదరుల్లో ఉన్నటువంటి ఆచారం ఏంటంటే, ఏమండి, ఒక ఆవిడ మొన్న
పైన దేవుడి ఫోటోలు పెట్టింది, కిందన 2 పాత అరిగిపోయిన చెప్పులు పెట్టి, దేవుడి ఫోటోకి హారతి ఇచ్చి దేవుడి ఫోటోకి పువ్వులు పెట్టి, కింద ఉన్న చెప్పులకు హారతి ఇచ్చి కింద చెప్పులు కూడా పువ్వులు పెట్టేసిందండి. అప్పుడు మేము చూసాం, మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మగారండి, అప్పుడు చూసాం, అమ్మగారు మరి ఎందుకు దేవుడికి హారతి ఇచ్చారు, దేవుడి ఫోటో దగ్గర చెప్పులు పెట్టించారు, ఏంటండి దేవుడి రూమ్లో చెప్పులు పెట్టారని అడిగాం. అలాగని కొత్త చెప్పుల, అరిగిపోయిన చెప్పులు ఎందుకంటే ఇలా పెట్టారంటే, అయ్యో అవి మా ఆయన చెప్పులండి. ఏంటండి జీవితం అంతా ఈ చెప్పుల మీద తిరిగాడా? కాదండి, తప్పు నాన్న, అలా కాదు నాన్న, చచ్చిపోవటానికి ముందు వాడినటువంటి చెప్పులివే. అబ్బా, అంటే చనిపోవటానికి ముందు వాడిన చెప్పులు దేవుడి ఫోటో దగ్గర పెట్టేస్తావా? ఆలోచించండి, అంత విలువైనవా చెప్పులు? అవునండి. అంటే అంతకు మునుపు ఎంత విలువైన చెప్పులు వాడేసినా, కొత్త చెప్పులు వాడినా, చావటానికి మునుపు చిట్ట చివరిగా వాడినటువంటి ఆ జత చిరిగిన చెప్పులైనా, మాచిన చెప్పులైనా, అరిగిన చెప్పులైనా దేవుడి ఫోటో దగ్గర పెట్టి పూజించుకుంటున్నాడంటే, మరణించేటప్పుడు మనిషి మాట్లాడే మాటలు మరణ వాంగ్మూలం అనేది మిగతా మనుషులు ఎంత విలువైనదిగా తీసుకుంటున్నాడో మీరు ఆలోచించండి. దేవుని పిల్లలారా, మనిషి మన చివరి మాటలను అంత విలువైనగా తీసుకుంటున్నప్పుడు, అంటే మరణించటానికి ముందు మాట్లాడే మరణ వాంగ్మూలం చాలా విలువైనదన్నమాట. మనుషులు గుండెల్లో దాచుకునేటంత గొప్ప మాటలు అన్నమాట, అవి అంతగా తీసుకుంటాడు అన్నమాట. అవునండి, తీసుకుంటారు దేవుని పిల్లలు, తీసుకుంటారు. అందుకేనండి దావీదు గారు కూడా ఇక్కడ ఏం చేశాడంటేనండి, మరణించాడన్న సంగతి అర్థమైపోయిందండి. మరణకాలము సమీపించగా కుమారుని పిలిపించాడండి. కుమారుని పిలిపించి ఏమన్నాడండి? ఎందుకంటే ఇక్కడ దావీదు గారు ఇస్తున్న మరణ వాంగ్మూలాన్ని చదివిన వాడెవడైనా, దాన్ని అర్థము చేసుకున్న వాడెవడైనా దీన్ని మత పుస్తకం అని అననే అన్నాడండి. ఒకవేళ ఎవడైనా బైబిల్ని మత పుస్తకం అంటున్నాడు అనుకోండి, వాడికి మెదడు సరిగ్గా పని చేయలేదు అని మీకు అర్థం అవ్వాలి. నాటి నుంచి నేటి వరకు ఇప్పుడు వాగుతున్న కొందరున్నారు, బుద్ధిహీనపు హేతువాదులు, నాస్తికులని, వాస్తవిక వాదులని. ఇదిగో ఈ పొట్టా సురేంద్రబాబు లాంటి వాడు కూడా ఆ పద్మేశ సుబ్బరాజు బుక్కులు వచ్చాయి, ఈ వారం చెప్తాను వాళ్ళ సంగతి. పిల్లరా, ఇలాంటి వారందరూ కూడా మత పుస్తకం అంటున్నారు. బైబిల్ని ఎవడైనా మత పుస్తకం అంటున్నాడంటే, ఈ మాట చదివి అర్థమైన తర్వాత వాడికి బుర్ర లేదు, వాడికి మెదడు సరిగ్గా పనిచేయలేదు, వాడు ఒక మెంటల్ కేసు అన్న సంగతి మనకు అర్థం కావాలి. అందుకేనండి ఇదిగో దావీదు గారు చెబుతున్నాడండి, సొలొమోను గారిని పిలిపించి ఆయన మాట్లాడుతున్న మరణ వాంగ్మూలాన్ని చూడండి. నాయన సొలొమోను, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకో. లోకులందరూ పోవలసిన మార్గమున, మొదటి వచనంలో ఏమన్నాడు? మరణకాలము సమీపించినప్పుడు అన్నాడు. ఏమిటి తర్వాత వచనంలో ఏమంటున్నాడు? లోకులందరూ పోవలసిన మార్గమున. ఇదేంటి? మరణించడానికి సిద్ధంగా ఉన్నటువంటి దావీదు గారు లోకులందరూ పోవలసిన మార్గం అంటున్నాడు. ఏంటి? పైన మరణం అన్నాడు, కింద మార్గం అన్నాడు, పైన మరణం అన్నాడు, కింద మార్గం అన్నాడు. అంటే మరణము మార్గమా? మరణము కాదా? ఆలోచించండి దేవుని పిల్లారా. మరణం అనే 3 అక్షరాలను తీసుకొని ఏవేవో అర్థాలు ఈ లోకం చెప్పుకునింది, పసలేని అర్థాలు అవి. కానీ ఇదిగో ఇక్కడ దావీదు గారు చెబుతున్నారు, మరణాన్ని మార్గం అంటున్నాడు. చూడండి, అంటే మరణం మార్గమా? మరణం ముగింపు కాదా? ఈ లోకమంతా కూడా మరణాన్ని ఏమనుకుంటున్నారు? మరణం ముగింపు అనుకుంటున్నారు. కానీ పిల్లలారా, దావీదు గారు మాట్లాడుతున్నాడు, దేవుడి మాటలను ఒళ్ళంతా హృదయమంతా నింపుకున్న దావీదు గారు మాట్లాడుతుంటున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గమున. నాయనా సొలొమోను, మరణం మార్గం నాయనా, అది మార్గం. ఆ మార్గం కూడా అనేకులు వెళ్ళారు, ఇప్పుడు నేను వెళుతున్నాను. అయితే మనకు భయం ఏంటి? ఈ మార్గంలో వెళ్ళటానికి నాకు భయం ఏంటి? నీకు భయం ఏంటి? మన కుటుంబానికి భయం ఏంటి? దేవుడి కోసం బ్రతుకుతున్న వరం కదా. అందుకేనండి మాట్లాడుతూ ఆ కిందికి రాగానే ఏమన్నాడు చూడండి, మరణం అనేది ముగింపు కాదు అని సాక్ష్యం ఇస్తున్నాడు. మరణం అనేది దేవుడి దగ్గరికి చేరుకునే ఒక మార్గం నాయన అంటున్నాడు. చూడండి ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నువ్వేం చేయాలంటే నాయన సొలొమోను, ధైర్యం తెచ్చుకో. మరణిస్తున్న నాకు భయం లేదు, జీవించటానికి జీవితాన్ని ప్రారంభించాను, నువ్వు కూడా భయపడవలసిన అవసరం లేదు. చచ్చిపోతున్నానన్న భయం నాకు అవసరం లేదు, ఏదో ఒక రోజు చస్తానేమన్న భయం నీకు అవసరం లేదు. ఎందుకంటే దేవునిలో ఉన్నవారం, మనకు భయం ఏంటి? అందుకే అన్నాడండి, లోకులందరూ పోవలసిన మార్గమున నేను వెళుచున్నాను, కాబట్టి నువ్వు ధైర్యం తెచ్చుకోనైనా, ధైర్యం తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి, నీ దేవుడైన యెహోవా నీకు అప్పగించిన దాన్ని నువ్వేం చేయాలి? కాపాడాలి నాయనా, కాపాడాలి. వేటిని?
ఇదిగో ఈ రాణులను కాదు, నువ్వు చేసుకునే రాణిని కాదు, నీ పిల్లలను కాదు, రాజ్యాలు దేని గురించి కాదు నేను చెప్తున్న మాట. దేవుడు నీకు అప్పగించింది ఒకటి ఉంది. దేవుడి పని అప్పగించిన దానిని నువ్వు కాపాడి, దేవుడు నీకు అప్పగించిన దాన్ని నువ్వు కాపాడి, చదవండి, ఆయన మార్గములను అనుసరించిన ఎడల, ఇదిగో నువ్వు ఏ పని పూనుకొని, మొదట నువ్వు చేయవలసింది ఆయన మార్గాన్ని అనుసరించటం. ఆ తర్వాత నువ్వు ఏ పనికి పూనుకొనినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో వివేకముగా నడుచుకుందువు. మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మం అంతటిని, ఆయన న్యాయ విధులను, శాసనాలను గైకొనుము. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ, ఇదిగో దేవుడు తనకు ఏం వాగ్దానం చేశాడో దాన్ని ఒక్కసారి నా సింహాసనాన్ని నా వారసులకు లేకుండా చేయను అని చెప్పాడు నాయన మన తండ్రి అని చెప్తున్నాడండి. ఆలోచించిన దేవుని పిల్లలారా, నిబ్బరం కలిగి నువ్వు ధైర్యం తీసుకొని ఆయన ఏమండి, నిజంగా ఒక తండ్రి మరణశయ్య మీద ఇటువంటి మాటలు చెప్తుంటే ఎలాగుంటుందో మనసు మీరు ఆలోచించండి. దేవుని గుండెలు పగిలిపోయింటాయండి సొలొమోను గారికి. అయ్యో, ఇశ్రాయేలుకి దీపం లాంటి తండ్రి అండి దావీదు గారు చెబుతున్న మాటలనైనా, ఇదిగో నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం నీ సొంతం కావాలి అంటే మంచి కండలు పెంచమనో, మంచి ఆయుష్ కాలం కలిగినటువంటి ఫుడ్ తినమనో, సైన్యాన్ని పెంచుకోమని చెప్పట్లేదండి. నీవు నీ రాజ్యము, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలంటే ఒక రాజుగా నువ్వు చేయవలసింది ఏంటో తెలుసు నాయన, నువ్వు దేవుని మాటలను, ఆయన మార్గాన్ని నువ్వు అనుసరించాలి, గైకొనాలి నాయన. దేవుడి మాటల ప్రకారం బ్రతకాలి. అలాగే మోషే గారి యొక్క ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలన్నిటి ప్రకారము నువ్వు నడవాలి నాయన అంటున్నాడు. చూడండి దేవుని పిల్లరా, నేను వెళ్ళిపోతాను నాయన, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. చూడండి పిల్లరా, ఎందుకంటే తన మరణం గురించి తనే మాట్లాడుకుంటున్నాడండి. మనిషి మరణం గురించి మరో మనిషి మాట్లాడడానికి ఇష్టపడాడండి. మనిషి హాస్పిటల్లో మరణించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడానండి, డాక్టర్ గారు కూడా మీ నాన్న చచ్చిపోతాడు తీసుకెళ్ళిపోండి అని చెప్పడండి. ఆయనకి ఇష్టమైనవన్నీ పెట్టండి, ఆయనకి ఏమేం కావాలో చూడండి, తర్వాత భారం దేవుడి మీద వేయండి అంటారు తప్ప ఈయన చచ్చిపోతాడు అంటే చెప్పగానే వీడు తప్పని చేస్తాడు. డాక్టర్ కూడా చెప్పడండి చచ్చిపోతాడని. కుటుంబస్తులు కూడా చెప్పరండి, ఏమన్నాడు డాక్టర్ గారు అంటుంటే వీడు, నువ్వు పోతావు అన్నాడు అని చెప్పాడు వీడు. డాక్టర్ గారు ఏమన్నాడంటే ఏం లేదు, పోతుందంట, తగ్గిపోతుందంట, ఇంటికి తీసుకెళ్ళమన్నాడు అని చెప్తారండి. కానీ దావీదు గారు డైరెక్ట్గా తన మరణం గురించి తానే చెప్తున్నాడు. చూడండి, అందుకే 3వ వచనానికి రాగానే ఒక మంచి మాట ఏమన్నాడు చూడండి. 3వ వచనంలో, నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి, ఏమన్నాడండి, సమస్తాన్ని సొలొమోను గారి చేతిలో పెట్టి, నాయన సొలొమోను మొత్తం ఇచ్చేసానరా, ఎరగదీయరా అంటున్నాడండి. దుమ్ము దులుపురా, మొత్తం ఇడిచేయరా, పొడి చేయరా అంటున్నాడండి. ఎంజాయ్ చేయరా, ఉతికేయరా, ఎవరినైనా నీకెవడరా, కళ్ళెం లేని గుర్రంలాగా పైకి ఎగుర్రా, ఎరగదీసేయరా, ఊపే ఒక ఊపు అంటున్నాడండి. వాటి గురించి మాట్లాడలేదండి, దేవుని వాక్య ప్రకారం బ్రతకమని చెప్తున్నాడండి. నాయన ఎన్నో చేయాలనుకున్నాను దేవుడి కోసం, కానీ అన్నీ చేయలేకపోయాను, కొన్నే నేను చేశాను నాయన సొలొమోను. నేను చేయాలనుకున్నవి ఇంకా చాలా ఉన్నాయి నాయన. నేను చేయాలనుకున్న వాటిని నీ భుజస్కంధాల మీద నేను పెడుతున్నాను నాయన. కాబట్టి నువ్వు మోషే గారి ధర్మశాస్త్రంలో దైవజనుడైన మోషే గారికి చేత ఏమైతే వ్రాయించాడో ఆ మాటలన్నింటి ప్రకారము నువ్వు బ్రతకాలి నాయన అని చెప్పాడు. చూడండి దేవుని పిల్లలారా, వెళ్ళిపోతూ చెప్తున్నటువంటి మాటలండి. ఆలోచించండి పిల్లలారా, ఎంత చక్కటి మాటలు చెప్తున్నాడో. మనం కూడా చచ్చిపోయేటప్పుడు చూస్తుంటాం చాలామంది చెప్పే మాటలు. ఏం చెప్తారండి, వెళ్ళిపోతున్నా ఆయన, నీ చెల్లెల్ని నీ చేతుల్లో పెడుతున్నాను ఆయన, మీ అమ్మని నీ చేతుల్లో పెడుతున్నాను ఆయన అంటాడు. అదని చెప్తాడు. ఒక్కసారి నీ చెల్లి ముఖం చూడు నాన్న అంటే అర్థం ఏమని, ఎప్పుడు అలా చెల్లెల ముఖం చూడలేదన్నా, పెళ్లి చేసి ఇవ్వవలసినవని ఇచ్చి ఒక మెట్టినింటికి సాగనంపురా అని. మీ అమ్మను బాగా చూసుకున్నానంటే కొంచెం ఆరోగ్యం కూడా పరిస్థితి పట్టించుకోనాయనా అని. ఇదిగో ఇలాంటి మాటలు చెప్తుంటారండి. నాయనా కష్టపడి 2 స్టేర్లు కట్టాను, మొదటి బిల్డింగు అప్స్టేర్ వేసాను, ఇక మిగతా 3 బ్యాలెన్స్ ఉన్నాయి అపార్ట్మెంట్లో, ఆ 3 ఫినిష్ చేయరా అని చెప్పి తల్లిదండ్రులు చూసాం. ఇదిగో నేను 50 లక్షలు సంపాదించాను, మా నాన్న నాకు 10,000 ఇచ్చాడు, 10 లక్షలను 50 లక్షలు చేశాను, దీన్ని ఎలాగైనా ఒక 5 కోట్లన్నా నువ్వు చేయరా అని పెద్దలకు చెప్పేవాళ్ళని చూసాం. ఇదిగో వ్యాపారాన్ని ఇంతవరకు నేను విస్తరింపజేశాను, నువ్వు రాష్ట్రమంతా విస్తరింపజేయరా అని చెప్పే తల్లిదండ్రులు చూసాం.
పిల్లరా, వాడు మన శత్రువు, వాడిని నువ్వు వాడంత చూడు, వాడు మా నాన్న చంపాడు, నేను చంపలేకపోతే నువ్వన్నా చంపేసాయి అనే ఈ మాటలను మరణించేటప్పుడు చెప్పుకోవడం మనం చూస్తుంటామండి. దావీదు గారండి దాచిపెట్టినటువంటి ధనం గురించి చెప్పలేదండి. సొలొమోను పిలిపించి ఒక రాజుగా ఎన్నో చెప్పాలి, కానీ అవన్నీ పక్కన పెట్టేశాడండి. ధనరాశులు పలానా దగ్గర పెట్టాను నాయన, లంకి బిందెలు పలానా దగ్గర దాచిపెట్టాను నాయన, ఇదిగో పలానా దగ్గర ఇంత ఉంచాను, పలానా దగ్గర అంత ఉంచాను, మనకు భూమి అక్కడ ఇంత ఉంది నాయన, ఇదిగో కోటలో అక్కడ ఇంత ఉంది, ఇక్కడ అలాగుంటుంది, అక్కడ ఇలాగుంటుంది, అతను నాకు ఫ్రెండ్, ఇతను నాకు శత్రువు. ఈ మాటలు మాట్లాడటం లేదండి. ఒక్కటే చెబుతున్నాడండి, నీ దేవుడైన యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించిన ఆజ్ఞలన్నింటినీ నువ్వేం చేయాలి? గైకొనాలి. ఆ మాటల ప్రకారం నువ్వు బ్రతకాలి. అప్పుడే నాయన నీకు 10 కాలాల పాటు దేవుడు రాజ్యం మీద స్థిరపరుస్తాడు అన్నటువంటి మాటలని దావీదు గారు చెబుతున్నట్లుగా మనం చూడగలం. ఆ తర్వాత కిందికి వచ్చి ఏమన్నాడు చూడండి, కిందికి రాగానే చెప్తున్నాడు, మోషే గారి ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతూ ఏం చెప్పాడు చూడండి 3వ వచనంలో, దేవుడిని ఆ మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలు, ఆజ్ఞలు, ఆయన నియమించిన ధర్మం అంతటినీ, ఆయన న్యాయ విధులను, శాసనాలను గైకొను. అప్పుడు నీ పిల్లలు బాగుంటారు, నువ్వు బాగుంటావు. అంతేకాదు నాకు చెప్పాడు నీ పిల్లల వరకు నిలబెడతాను సింహాసనం మీదని. ఆ వాగ్దానాన్ని దేవుడు ఇదిగో నిలబెడతాడు ఆయన అని చెప్పాడు. ప్రియులారా, ఇదంతా చదివిన తర్వాత మనకు అర్థమవుతున్నది ఒకటే, దావీదు గారు మరణించేటప్పుడు తన కుమారుడికి దేన్ని అప్పగించాడు, దేన్ని జ్ఞాపకం చేసి భుజస్కంధాల మీద పెట్టి వెళ్ళిపోతున్నాడు అంటే దేవుని పనిని జ్ఞాపకం చేస్తున్నట్లుగా, దేవుని పనిని సొలొమోను గారి యొక్క భుజస్కంధాల మీద పెట్టి జాగ్రత్తలు చెప్పి వెళ్ళిపోతున్నట్లుగా మనం చూడగలం. ఇదండి ప్రతి మనిషి మరణించేటప్పుడు, మరణశయ్య మీద పడున్నప్పుడు తన కొడుకులు, తన కూతుర్లు, తన మంది మార్గదులంతా కూడా దగ్గరకు వచ్చినప్పుడు చెప్పవలసిన మాటలు. అలెగ్జాండర్ లాగా పనికిరాని మాటలు చెప్పలేదు. నేను చచ్చిపోతున్నాను, నా 2 చేతులు పైకి పెట్టి పూడ్చండి అన్నాడు. ఆలోచించండి దేవుడిన పిల్లలరా, నా 2 చేతులు పైకి పెట్టి పూడ్చండి. ఈ ప్రపంచం ఏం తెలుసుకోవాలి అంటే, ఈ ప్రపంచానికి ఏం అర్థం కావాలంటే, ప్రపంచాన్ని జయించి సమస్తాన్ని సంపాదించుకున్న అలెగ్జాండర్ అనే నేను ఈ 30 ఏళ్ల వయసులో పోతున్నా, ఏమీ తీసుకెళ్లకుండా ఒట్టి చేతులతో దిగంబరుండగా వెళ్ళిపోతున్న సత్యం ఈ ప్రపంచానికి అర్థం కావాలి అని అన్నాడు. ఎంతమందికి అర్థమైంది చెప్పండి దేవుని పిల్లలారా? అలాగని లేదండి దావీదు గారు అలాంటి మాటలు మాట్లాడలేదు దేవుని పిల్లలారా. ప్రపంచంలో ఎందరో మరణ వాంగ్మూలాలు ఇచ్చిన వారు ఉన్నారు. ఎందుకంటే మరణ వాంగ్మూలం ఇవ్వడానికి కూడా అవకాశం లేకుండా చనిపోయిన వారు కూడా ఉన్నారు. మనిషి ఏమనుకుంటాడంటే మరణం అనేది ఎప్పుడు వస్తుంది అనుకుంటాడండి, మరణం అనేది ఎప్పుడో వస్తుందిలే అనుకుంటాడు. కానీ దేవుని పిల్లలారా, మరణం ఎప్పుడు వస్తుందో తెలియదండి. దావీదు గారు ఈ మాటలు చెప్పటానికి తన బ్రతుకునే పనంగా పెట్టుకున్నాడండి. చిన్నతనం నుంచి దేవుళ్ళు ఎదిగాడు కనుక, నరనరాన దేవుడి వాక్యం జీర్ణించుకున్నాడు కనుక ఏమండి చివరికి వెళ్ళిపోతూ ఈ దేవుడి పనిని కుమారుడి యొక్క భుజస్కంధాల మీద వేసి వెళ్ళిపోతున్నాడు. పిల్లరా, ఎందుకు ఈ మాటలు మీకు గుర్తుకు చేస్తున్నానంటే, ఈ ప్రపంచంలో పుట్టుకొచ్చిన ప్రతి తండ్రి, ప్రతి తల్లి తాను చావటానికి ముందు పిల్లలను పిలిపించి పిల్లలను తన మరణశయ్య మీద కూర్చుండబెట్టుకున్నప్పుడు ఇవ్వవలసిన మరణ వాగ్మూలం ఏంటో దేవుడు ఇక్కడ చెబుతున్నాడు కనుక, ఇదిగో దేవుడి పనిని గుర్తుకు చేయి నాయన, దేవుడి పనిలో ఉండు నాయన, నువ్వు దేవుడి ఆజ్ఞల ప్రకారం బ్రతుకురా, నేను చేసి విడిచిపెట్టి వెళ్ళిపోయిన ఆ పనినంతటినీ కూడా నువ్వు ముగించురా అన్న మాటలు పిల్లలకు చెప్పాలన్న సంగతి ఇదిగో దావీదు గారు ఇస్తున్న మరణ వాగ్మూలంలో దేవుని పిల్లలుగా మనకు అర్థమవుతోంది. పిల్లరా, వాక్యం తెలిసిన ఏ వ్యక్తి అయినా కూడా నండి బైబిల్లో చూడగలిగితేనండి మరణించడానికి మునుపు మాట్లాడుతున్న మరణ వాగ్మూలాన్ని, ఇవే మాటలను దేవుడి వాక్యాన్ని పనిని అప్పగించి వెళ్ళిపోతున్నట్లుగా మనకు అర్థం కాగలదు. ఏమండి, దావీదు గారి తర్వాత కొత్త నిబంధనకు ప్రారంభకుడు, మూలపురుషుడే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడానండి ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినాడండి. ఆయన కూడా వెళ్ళిపోతున్నాడండి. దావీదులాగా మరణశయ్య మీద పడలేదు కానీ, దావీదులాగా మరణశయ్య మీద పడలేదు కానీ నిండు యవ్వన ప్రాయంలో అండి ఆరోగ్యంగా ఉంటున్నప్పుడే మరణము సమీపించినప్పుడు, మరణానికి మునుపు యేసుక్రీస్తు వారు ఇచ్చిన మరణ వాగ్మూలం, శిష్యులకు అప్పగించిన బాధ్యతలను, ఆ చివరి మాటలను మనం బైబిల్లో ఆలోచించగలిగితే పిల్లరా నిజంగా ఆశ్చర్యం ఇస్తుందండి. ఏంటి బైబిల్ ఏంటి, అసలు బైబిల్లో ఉన్న భక్తుల జీవితాలు ఏంటి అనిపిస్తుందండి. మధ్యలో 100 సంవత్సరాలు 1000 సంవత్సరాలు గ్యాప్ వచ్చినా దేవుడి వాక్యాన్ని హృదయం నిండా నింపుకున్నవాడు, జీవితం అర్థం చేసుకున్నవాడు, దేవుడి మనసును ఎరిగినవాడు, మరణ వాంగ్మూలాలలో జీవితం బతకడంలో కానివ్వండి, మరణించేటప్పుడు మాట్లాడుతున్న మాటల్లో కానివ్వండి, ఎక్కడే కానీ తేడా లేకపోవటం మనం చూడగలం. చూడండి, యేసుక్రీస్తు వారు కూడా మరణించడానికి మునుపు చిట్ట చివరి మాటలు, ఆయన మరణ వాంగ్మూలం ఎలాగుందో యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం చూడండి పిల్లారా. యోహాను సువార్త 17వ అధ్యాయం 7వ వచనం. ప్రపంచ మానవాళికి పాఠాలు పిల్లారు ఇవన్నీ కూడా.
ఈ ప్రపంచ మానవాళికి పాఠాలు, ఆస్తులను ఇవ్వటం, ఐశ్వర్యాన్ని ఇవ్వటం, వస్త్రాలను ఇవ్వటం, పరువు ప్రతిష్టలను ఇవ్వటం, ఇది కాదు పిల్లలకి ఇవ్వవలసింది. 17వ అధ్యాయం ఒకనాడు దావీదు ఇచ్చింది, ఇప్పుడు క్రీస్తు ఇస్తున్నదేంటో యోహాను సువార్త 17వ అధ్యాయంలో 7వ వచనంలో చెప్తున్నాడు చూడండి పిల్లరా. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. బా, ఏంటి మాటలు? మరణానికి మునుపు మాట్లాడుతున్న మాటలు, మరణ వాంగ్మూలం. మరణానికి ముందు క్రీస్తు మాట్లాడుతున్న మాటలు అంటే ఇదేంటిది? మరణ వాంగ్మూలం అండి. లేదండి మీరే చెప్తున్నారు మరణ వాంగ్మూలం అని, అది మరణ వాంగ్మూలం కాదు అని ఒకవేళ మీరు అంటారా? అలాగైతే అలా ఏమన్నా మీకు డౌట్ ఉన్నట్లయితే మొదటి వచనాన్ని చూడండి. మొదటి వచనాన్ని చూడండి పిల్లలు, అక్కడేం చెప్తున్నాడు? యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లా, నేను తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచున్నాడు. తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది. ఏ గడియ? మరణపు గడియ. ఇక గంటలను లెక్క పెట్టుకుంటున్నాడు యేసుక్రీస్తు వారు, క్షణాలను లెక్క పెట్టుకుంటున్నాడు. ఈ ప్రార్థన చేసి గెస్సేవనే తోటలోకి వెళ్ళగానే పట్టుకుంటారు, ఉదయం కాగానే సంహరించేస్తారు శిలువలో యేసుక్రీస్తును. అందుకనండి, అంటే మరణానికి మునుపు మాట్లాడుతున్న మాటలు, మరణ గడియలు సమీపిస్తున్నప్పుడు మాట్లాడుతున్నాడంటే మరణ వాంగ్మూలం ఇస్తున్నాడండి యేసుక్రీస్తు ప్రభువుల వారు. మరణ వాంగ్మూలం ఇస్తూ ఆ చివరి దశలో, చివరి రాత్రి కాలములో, ఇంకా తర్వాత రాత్రి లేదండి క్రీస్తుకి, అదే చివరి రాత్రి, గురువారపు రాత్రి, అదే చివరి రాత్రి. మరో రాత్రి క్రీస్తుకు ఉండే అవకాశం లేదు. చూడండి పిల్లలారా, ఆ రోజు చివరి మాటలు మాట్లాడుతూ చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? 7వ వచనానికి రండి. ఏమి ఇస్తున్నాడు? మరణ వాంగ్మూలంగా ఆ శిష్యులకు ఏం అప్పగిస్తున్నాడో చూడండి, ఏం అప్పగింతలు ఇస్తున్నాడు చూడండి. చివరి ఇస్తున్న అప్పగింతలు అండి ఇవి. ఏం చెప్తున్నాడు చూడండి? నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను ఇదిగో నా శిష్యులకు వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి, చూసారా పిల్లలారా, ఏమి ఇచ్చాడంటే శిష్యులకు యేసుక్రీస్తు ప్రభువుల వారు వెళ్ళిపోతూ దేవుని మాటలను ఇచ్చాడు. చూడండి పిల్లలారా, దేవుని వాక్యాన్ని ఇచ్చాడు. చూడండి పిల్లలారా, వజ్ర వైడూర్యాలు ఇవ్వాలనుకుంటే ఇవ్వలేడా? ఎందుకంటే ఏ వజ్రం ఎక్కడుందో, ఏ వైడూర్యం ఎక్కడుందో, అప్పటికి కోహినూరు వజ్రం ఎక్కడుందో, ఈ ప్రపంచంలో వేల కోట్ల రూపాయలు విలువ చేసే డైమండ్స్ అని ఎక్కడ ఉన్నాయో, బంగారం అంతా ఎక్కడుందో, గ్రానైట్ ఎక్కడుందో, మాంగనీస్ ఎక్కడుందో, ఏది ఎక్కడుందో, బంగారు వజ్రాలు వైడూర్యాలు మొత్తం అంతా కూడా ఈ విలువైనటువంటి ఖనిజాలన్నీ కూడా, విలువైన వస్తువులు ఏది ఎక్కడుందో ఆయనకు తెలుసండి. పెట్టినవాడు ఆయనే కనుక మొత్తం తెలుసు పిల్లలారా. ఒక్క మాట చెబితే వేల కోట్ల రూపాయలు సొంతమైపోయే ధననిధులు వారి సొంతం అవుతాయి. అవేవి ఇవ్వలేదండి. అన్నీ ఇవ్వడానికి అవకాశం ఉన్న సామర్థ్యం కలిగి ఉన్నప్పటికీ ఏమిచ్చాడు అంటే, వారికి నీ మాటలను ఇచ్చి ఉన్నాను అన్నాడు. చూడండి దేవుని. అంటే యేసుక్రీస్తు వారి మరణ వాగ్మూలం ఏంటి? ఆయన వాక్యాన్ని శిష్యులకు ఇచ్చి వెళ్ళిపోతున్నాడు. అంటే ఆయన కూడా దేవుని పనిని అప్పగించాడు, దేవుడి మాటలను అప్పగించి వెళ్ళిపోతున్నట్లుగా ఇక్కడ మనం చూడగలమండి. దావీదు మరణ వాగ్మూలం అలాగుంది, యేసుక్రీస్తు వారి మరణ వాంగ్మూలం కూడా అలాగే ఉంది. చూడండి పిల్లరా, దావీదు గారు దేవుడి మాటలు, మోషే ధర్మశాస్త్రాన్ని తీసుకోమంటున్నాడు, మాటల ప్రకారం బతకమంటున్నాడు, దేవుడి పనిని తుదముట్టించమంటున్నాడు. యేసుక్రీస్తు దేవుడి మాటలను ఇస్తున్నాడు, దేవుడి పనిని తుదముట్టించమని శిష్యులకు చెప్పి వెళ్ళిపోతున్నాడండి. పిల్లరా, యేసుక్రీస్తు వారసత్వంగా ఇచ్చినటువంటి వాక్యాన్ని వారసత్వంగా పుచ్చుకున్నటువంటి అపోస్తలులు ఏం చేశారో చూడండి. వారిలో అగ్రగణ్యుడే పేతురు గారండి. మరి పేతురు గారు కూడా మరణించేటప్పుడు ఆయన మరణ వాంగ్మూలం ఏమిచ్చాడో చూడండి. ఆయన చివరి మాటలు చూడండి. ఆయన మరణ వాంగ్మూలం ఏముందో చూడండి పిల్లలారా. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి. మరణ వాంగ్మూలం ఇస్తున్నాడు చూడండి పేతురు గారు. అక్కడ అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనాన్ని చూడండి పిల్లలారా. మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారము త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి అన్నాడు. ఏమండి, నా ప్రభువైన యేసు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచిపెట్టవలసి ఉన్నదని ఎరిగి, వచ్చినదని ఎరిగి గుడారము విడిచిపెట్టబడవలనని. అంటే ఏంటి? టెంట్ అనుకుంటున్నారేమో. టెంట్ కాదు, మన వాళ్ళు ఇస్తున్న టెంట్ కాదు, గుడారం అని దేని అంటున్నాడు ఇక్కడ? శరీరాన్ని గుడారం అంటున్నాడు. ఇదిగో నా క్రీస్తు నాకు చెప్పాడు, ముందే ప్రభువు చెప్పాడు, నువ్వు ముదుసలు ప్రాయంలో
చచ్చిపోతావని చెప్పాడు. ఏ వయసులో చచ్చిపోతావో కూడా, ఎలా మరణిస్తాడో కూడా ముందే చెప్పాడు మహానుభావుడు. ఆయన చెప్పిన మాట ప్రకారమే నా గుడారమును నేను విడిచిపెట్టవలసి వచ్చి ఉన్నదని ఎరిగి, అంటే ఆయన కూడా అంటే గుడారాన్ని విడిచిపెట్టవలసి వచ్చి ఉన్నదని ఎరిగి అన్నాడంటే ఏంటన్నమాట? ఇది కూడా మరణించటానికి సిద్ధంగా ఉన్నాడు అని ఇక్కడ మనకు అర్థమవుతుంది. చూడండి దేవుని పిల్లలారా, నా గుడారము విడిచిపెట్టవలసి వచ్చినదని ఎరిగి, నాకు బాగున్నప్పుడు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేవాడిని. ఇప్పుడు నేను అనుకున్న విధంగా వెళ్ళలేకపోతున్నాను, ఇంతకు మునుపట్లాగా చేయలేకపోతున్నాను, ఇంత మునుపట్లాగా చూడలేకపోతున్నాను, ఇంతకు మునుపట్లాగా మాట్లాడలేకపోతున్నాను, ఇంత మునుపట్లాగా నడవలేకపోతున్నాను. అస్సలు ఒక మాటలు చెప్పాలంటే ఇంత మునుపట్లాగా ఏదీ నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే నా గుడారాన్ని నేను విడిచిపెట్టవలసిన కాలము సమీపించింది నాయన అని క్రైస్తవులతో మాట్లాడుతూ, నా గుడారమును విడిచిపెట్టవలసి ఉన్నదని నేను ఎరిగి, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి, నేను ఈ గుడారంలో ఉన్నంత వరకు నేను ఏం చెయ్యాలి, నా బాధ్యత ఏంటంటే, నా నాథుడు ఒకనాడు యేసుక్రీస్తు నాకు ఆ మేడగదలు ఇచ్చాడు, తన మాటల్ని నాకు ఇచ్చాడు, మరణ వాంగ్మూలంగా చెప్పి చేశాడు, ఈ మాటలు చివరిగా మాకు అప్పగించాడు. ఇప్పుడు నేను తీసుకున్నాను కదా వారసత్వంగా, తీసుకున్న 12 మందిలో నేను ఒకని, మరి నేను వారసత్వంగా ఈ మాటలు తీసుకున్నాను కదా నా క్రీస్తు నుంచి. ఇదిగో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే, నేను ఈ గుడారంలో ఉన్నంత కాలము ఈ సంగతులు యేసు క్రీస్తు మాకు ఏ సంగతులను అయితే ఇచ్చాడో వాక్యంగా, ఈ సంగతులను ఈ గుడారంలో ఉన్నంత కాలం నేను ఏం చేస్తానంటే జ్ఞాపకము చేసి, నేను జ్ఞాపకం చేస్తాను. సంఘంలో మాట్లాడినా, పబ్లిక్లో మాట్లాడినా, వ్యక్తిగతంగా మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా నేను చేసే పని ఏంటంటే, మీకు ఈ విషయాలను జ్ఞాపకము చేసి మిమ్మల్ని రేపుతాను. మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొనిచున్నాను. అదే న్యాయం, అదే నా మరణ వాంగ్మూలం. దావీదు ఇచ్చిన మరణ వాంగ్మూలం అదే, యేసు క్రీస్తు ప్రభుల వారు ఇచ్చిన వాంగ్మూలం అదే. ఆ పాదదాసుడుగా, క్రీస్తు పాదదాసునైనా నేనిస్తున్న మరణ వాంగ్మూలం. ఈ సంగతులను మీకు ఇచ్చి వీటిని మరలా జ్ఞాపకము చేస్తూ రేపుట న్యాయం ఎంచుకొనుచున్నాను. నేను మృతి నొందిన తర్వాత, అంటే మరణానికి ముందు చెబుతున్న మాటలు మరణ వాంగ్మూలం. నేను మృతి నొందిన తర్వాత కూడా మీరు ఏం చేయాలంటే చెబుతున్నాడు. దావీదు కుమారుడికి ఏం చెప్పాడో, క్రీస్తు శిష్యులకి ఏం చెప్పాడు, అదే పేతురు గారు, మీరు నిత్యము వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. అబ్బా ఏమి జాగ్రత్త అండి! ఆలోచించండి పిల్లరా, యేసుక్రీస్తు వారు జాగ్రత్త చేసి ఇచ్చిన సంగతులను, వాక్యాన్ని జాగ్రత్తగా కాపాడి, మరణించేంత వరకు చేపట్టి వాటి ప్రకారం బ్రతికి కాపాడి వెళ్ళేటప్పుడు కూడా ఏం చేస్తున్నాడంటే, ఇదిగో నేను జాగ్రత్తగా కాపాడిన దీనిని మీకు ఇస్తాను, మీ దగ్గరకు వచ్చిన తర్వాత కూడా జాగ్రత్తగా ఉండటానికి జాగ్రత్త చేస్తాను అంటాడు. చూడండి, ఇది పేతురు గారు ఇస్తున్న మరణ వాంగ్మూలం ప్రియులారా. ఆ తర్వాత వచ్చాడండి మహానుభావుడు, అపోస్తలుడైనటువంటి పౌలు గారు వచ్చారండి. మరి పౌలు గారు ఏమని మరణ వాంగ్మూలం ఇచ్చాడు? ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ చెప్పిన మాటలేంటి? చూడండి, తిమోతికి రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం చూడండి పిల్లరా. పౌలు గారు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతూ మహానాయకుడుగా క్రీస్తు తర్వాత పగ్గాలు అందుకున్నాడు కదండి. ప్రపంచానికి స్వార్థను ప్రకటించి ఖండాంతరాలు విశ్వవ్యాప్తం చేశాడు కదండి మహానాయకుడు. ప్రపంచంలో ఎవడు కాదనలేని విధంగా ఎప్పటికీ ఎవడు బైబిల్ని తప్పన వాడి నోర్లు మూతబడి మాటలు రాసిన మహానుభావుడు కదండి పౌలు గారు. కూడా ఏం చెప్తున్నాడు? తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం చూడండి పిల్లలు, ఏం చెప్తున్నాడు చూడండి అక్కడ. నేనిప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. ఇదే మాటలు, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైపోతుంది. ఎవరికి రాస్తుండే మాటలు? తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి రాస్తున్నాడండి. నాయన తిమోతి, ప్రాణార్పణముగా పోయబడుతున్నానంటే సత్తు అంత తగ్గిపోయింది నాయన. ఇక నా దగ్గర పోయటానికి, నా జీవితానికి ఫలంగా పెట్టడానికి సత్తువ లేదు. నేను ఇప్పుడే ప్రాణార్పణంగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమైందంటే క్షణాలను లెక్క పెట్టుకుంటున్నాను నాయన. చివరి క్షణాలను లెక్క పెట్టుకుంటున్నాను, నిమిషాలను, క్షణాలను లెక్క పెట్టుకుంటున్నాను. ఎప్పుడు పోతానో తెలియదు. ప్రాణార్పణం అయిపోయాను. మరణ గడియలు, మరణ క్షణాలు దగ్గర పడ్డాయి నాయన. అవిశ్రాంతంగా తిరిగాను నాయన. నా తర్వాత మహానాయకుడుగా నువ్వు కావాలి, నా ఆత్మీయ కుమారుడుగా
నా మనసును పంచుకున్నవాడవుగా, నా క్రీస్తును నాలాగే ధరించుకొని యోధుడుగా తయారయ్యావు కదా నాయనా. నేను ఎలా బ్రతికానో నా బ్రతుకునంతా చూసావు. చూసిన తర్వాత నన్ను విడిచిపెట్టి వెళ్ళాలనుకోలేదు, నువ్వు నాతోనే ఉండాలి అనుకున్నావు. దేవుని పనిని ఒక యోధుడిగా నీ భుజస్కంధాల వేసుకున్నావు కదా నాయన తిమోతి. ఇదిగో నేను ఇప్పుడే ప్రాణాత్మరంగా పోయబడుతున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడాను, నా పరుగు కడముట్టించాను. చూశారా పిల్లల, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. వెడలిపోయే కాలం వచ్చినప్పుడు పౌలు గారు రాస్తున్న మాటలండి. రాస్తూ ఇంకా ఏమంటాడు తెలుసా తిమోతి గారితో? ఇదిగో దేవుని సింహాసనము తోడు సమస్త దేవదూతలు ఈ పరిశుద్ధులందరి సమక్షంలో ఒట్టు పెట్టి నేను చెప్పడం ఏంటంటే, వాక్యమును ప్రకటించుము, సమయమందునో అసమయమందునో వాక్యాన్ని ప్రకటించు, సువార్త ప్రకటించు నాయన అని చెప్పాడు చివరి మాటలు. ఏమండి, చివరి ముగింపు దశలో రాస్తున్నటువంటి మాటలండి ఇవన్నీ కూడా మరణ వాంగ్మూలం అండి. పౌలు గారి మరణ వాంగ్మూలం చూడండి దేవుని పిల్లలారా. పౌలు గారు మరణ వాంగ్మూలాన్ని రాస్తూ తిమోతికి పత్రిక రాస్తూ దేన్ని అప్పగిస్తున్నాడంటే, నేను నీకు అప్పగించిన ఈ మంచి పదార్థమును నువ్వు దాన్ని కాపాడు నాయనా. తిమోతి కాపాడు నాయన, కాపాడు, సువార్త ప్రకటించు, సమయమందు అసమయమందు, ఇది తప్ప వేరే మార్గం గత్యంతరం మనకి లేదు నాయన. మరణ వాంగ్మూలం, పౌలు గారి మరణ వాంగ్మూలం ఎలా ఉందో చూసారా? పౌలు గారి లోకాన్ని విడిచిపెడితే ఏమి ఇచ్చాడండి? దేవుడి పనిని అప్పగిస్తున్నాడు. తాను చేయవలసినవన్నీ చేశాడు. మిగతా ఏవైనా ఉన్నట్లయితే తీతు లాంటి వాళ్ళ భుజస్కంధాల మీద వేస్తున్నాడు. ఏమండి, వాక్యాన్ని అప్పగించాడండి. మరణ వాంగ్మూలం అండి. దీన్ని కాపాడు, ఈ మంచి పదార్థాన్ని సువార్త ప్రకటించు, రాత్రనక పగలనక సమయమనక నీవు కూడా నా అలాగే ప్రాణార్పణంగా పోయినైనా తిమోతి, నువ్వు కూడా నా తదనంతరం మహానాయకుడు కావాలి. క్రీస్తు ద్వారా వెలిగినటువంటి ఈ విప్లవం, ఈ జ్యోతిని ఆరిపోకుండా చూడాలి. ప్రపంచమంతా తీసుకెళ్ళి ఈ మాటలను, నా మాటలు అగ్ని వంటివి క్రీస్తున్నాడు, వెదజలునైనా తిమోతి. ఇంకా వేరే ఆలోచన లేదు, ఇంకా దేని గురించి ఆలోచించకునైనా నేను ఇప్పుడే ప్రాణార్పణంగా ఉపయోగపడుతున్నాను, వెడలిపోవు కాలము సమీపం అయిందంటే మరణ వాంగ్మూలం. ప్రియులారా, ఈ పత్రిక మరణ వాంగ్మూలం అండి, పౌలు గారి మరణ వాంగ్మూలం. అందుకే చదవని పత్రిక అంతా పదార్థాన్ని కాపాడంటాడు, సువార్తను ప్రకటించమంటాడు, మంచి సైనికుడు వలె ఉండమంటాడు, నమ్మకంగా ఉండమంటాడు, దేవుడి పనిలో ప్రాణాలను పెట్టమన్నటువంటి హెచ్చరికలే పౌలు గారు చేసినట్లుగా మనకు కనబడుతుంది. చూసారా దేవుని పిల్లారా? దావీదు గారు కానివ్వండి, క్రీస్తు దావీదు ఏ మరణ వాంగ్మూలం ఇచ్చాడో అదే మరణ వాంగ్మూలం యేసుక్రీస్తు, అదే మరణ వాంగ్మూలం పేతురు గారు, అదే మరణ వాంగ్మూలం పౌలు గారండి. పిల్లరా, వాక్యం అర్థమైన వారి యొక్క మరణ వాంగ్మూలాలు ఎలాగుంటాయి ఆలోచించండి. మరి మన మరణ వాంగ్మూలాలు ఎలాగున్నాయి? ఆల్రెడీ మనం ఇప్పటికే మన తాతలు తండ్రుల మరణ వాంగ్మూలాలు చూసాం. వారి మరణ వాంగ్మూలం అంతా ఏంటి? ఇక్కడ ఎంత ఇచ్చాను, అక్కడ అంత పెట్టాను, వీడికి ఎంత ఇవ్వు, వాడికి అంత ఇవ్వు, ఆ చిన్నిల్లు ఆ చిన్న పాపకి ఇవ్వు, ఈ భూమి అంతా పెద్దోడికి ఇవ్వు, నేను సైతాన్గానే పాదాల చెంతకి వెళ్ళిపోతాను. ఆలోచించండి. అంటే బ్రతికున్నప్పుడు మరణించిన తర్వాత వచ్చే లోకాల గురించి ఆలోచన లేదు, కనీసం మరణశయ్య మీద పడినప్పుడైనా వెళ్ళబోతున్న శాశ్వతమైన లోకం గురించిన ఆలోచన లేక, వెళ్ళేటప్పుడు కూడా దిక్కుమాలిన లోకంలో ఆ ఇల్లు ఈవిడికి ఇవ్వు, ఈ ఇల్లు వాడికి ఇవ్వు, ఆ నక్లీస్ ఈ కూతురికి ఇవ్వు. తల్లులు కొందరు ఆ దాచిపెట్టిన పట్టు చీరలు కోడలకొద్దు, కూతురికే ఇవ్వు, ఎట్టనే కోడలు చచ్చిపోతుంది, సావుని దాని సావది, మొత్తం కూతురికి ఇచ్చేయి, ఈ నక్లీస్ కూతురికి ఇచ్చేయి. నా వారసుని కనింది కోడలైనా, వాళ్ళ వారసును కంటున్నది కోడళ్ళైనా, మొత్తం ఎవడికో ఇప్పుడు ఆ వారసులకి ఇచ్చేస్తా, వాళ్ళకి ఇచ్చేయి, కూతురికి అన్నీ ఇచ్చేసాయి, కోడలకి ఏమిస్తావు, వాళ్ళు అమ్మిస్తుందిలే, నేను పోతా అనిపోతుందండి. ఆలోచించండి దేవుని పిల్లలారా, ప్రేమ లేదు. ఆలోచించండి. తండ్రులు కూడా అండి, ఆస్తులు అంటే విడిచిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు కూడా మరణశయ్య మీద కూడా ఇలాంటి ఆలోచనలతో ఉన్నామంటే మనిషికి జ్ఞానం అర్థమైందంటారా? చెప్పండి దేవుని పిల్లలారా. ఎవడండి ఇలాగ అప్పగిస్తాడు? ఏ తండ్రి అండి, ఏ తల్లి అండి మరణశయ్య మీద పడుకొని దేవుడి మాటలను గుర్తుకు చేస్తుంది ఒక దావీదులాగా, క్రీస్తులాగా? ఏ తండ్రి చెప్పండి మరణశయ్య మీద పడుకొని దేవుడి మాటలను, దేవుడి పనిని? తప్పిపోకు నాయనా, తప్పిపోకు, ఏది పోగొట్టుకున్నా పర్వాలేదు, దేవుడు మోషే గారు ఇచ్చిన ధర్మశాస్త్రంలో వ్రాయబడిన ప్రతి మాట నువ్వు గైకొని చచ్చిపో నాయనా అని చెప్పి ఎవరండి బిడ్డలను బ్రతిమాలుతారు? ఎవరండి బిడ్డలకు వాక్యాన్ని వారసత్వంగా అప్పగిస్తారు? ఏ తల్లి, ఏ తండ్రి. చూడండి, రేపు మరణించి పోతారు, వెళ్తారు కదా, అలవాటు కదా. ఎందుకంటే మరణ దినాలు అనగానే చర్చిలు కూడా ఎదుర్కొట్టే వాళ్ళం కదా మనం, పెళ్ళిళ్ళకి, మరణ దినాలకి, చావులకు, రిటైర్మెంట్లకి చెప్పినా అర్థం కాని పరిస్థితి కదండి మంది, గింజుకున్న అర్థం కాదు కదండి. ఆదివారం 1 గంట అలా శరీరాన్ని తీసుకొచ్చి అలా పడేసి సర్రని పరిగెత్తే బతుకులు కదండి క్రైస్తవుల బతుకులు. బాప్తిసం తీసుకున్నప్పుడు అంతా నీకేనైనా అంటావు, బాప్తిసం తీసుకున్న తర్వాత అంతా కూడా దేవుడి కోసం బతికింది లేదు. మన డబ్బులు పిల్లలకి,
మన ఆయుష్ కాలం పిల్లలకి బిడ్డకు బాగోలేదంటే కారు తీసాడంటే 100 కిలోమీటర్లు క్షణాలతో దూకుతారండి తల్లిదండ్రులు. అది దేవుడి పని బాగోలేదంటే కళ్ళతో చూస్తారు. దేవుడి పని చేతుల్లో పట్టుకొని ఉంటామండి. దేవుడి పని అది ఇలా జరుగుతుందో ఇలా అదేమవుతుందో ఇలాగంటుంటామండి. అలా విడిచిపెట్టి వెళ్ళిపోతారండి. అలా విడిచిపెట్టి నీ బిడ్డ నొప్పులకు కనుపులు ఉన్నప్పుడు దేవుడి పని విడిచిపెట్టి వెళ్ళిపోతావా నువ్వు? నీ బిడ్డ ఆ నొప్పులు పడుతున్నప్పుడు వేరే పని ఉంది, దేవుడి పని వేరే పని ఉంది, ఆ పనికి వెళ్ళిపోతావా? అక్కడే కూర్చుంటావు. ఎంత ఖర్చు, చెక్కులు సంతకాలు పెడేస్తావు అక్కడే. ఎన్నో మాటలు అప్పుడు వస్తాయండి. మాటలు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, డాక్టర్ అంటాడు. ఏమంటే అప్పుడు స్వరం అంతా తీసి పలుకుతాడు. అల్లుడు నువ్వేం భయపడకు, ఇదే నా అభయం. మీ మామ ఉన్నాడు వెనకాల, ఎంతైనా ఉంది సంపాదించి పెట్టాను, ఇస్తాడు అభయం. మరి దేవుడి పని అలాగ పనిలో ఉంటే ఏంటి చూసి అలాగ వెళ్ళిపోతుంటారు. అర్థం కాదు కదా దేవుడిని పిల్లలారా. అర్థము కాకపోతే నీ బతుకు సున్నా అయిపోతావు, వెళ్ళిపోతావు నువ్వు. మనిషి చచ్చేటప్పుడైనా సరే ఇదిగో ఈ లోకం గురించి, విడిచిపెట్టే లోకం గురించి ఆలోచిస్తున్నాడు తప్ప కొద్ది కాలం ఉండేది శాశ్వతమైన లోకానికి వెళుతున్నాను, అక్కడ పరిస్థితి ఏంటో ఆలోచించటం లేదండి. అలా ఆలోచించిన వాడే జ్ఞాని. అదే ఒక దావీదు, అదే ఒక యేసుక్రీస్తు, అదే ఒక పౌలు, అదే ఒక పేతురు, అదే ఈరోజు క్రైస్తవులుగా మనం ఉండాలి. మనకు ఆలోచనలు ఎక్కడుంటాయి చెప్పండి? లేదులేండి, చావు దగ్గరకు వచ్చినప్పుడు చూసుకుందాంలేండి, ఇప్పుడు జస్ట్ 16, ఇప్పుడు జస్ట్ 15 అంటుంటారు కదండి. మామూలుగా చెప్పడండి, నాకు ఎంత వయసు చెప్పండి అంటాడు కడుపు లోపల పెట్టుకొని. నాకు ఎంత ఉంటుంది చెప్పండి వయసు, ఇలాగంటాడు. ఎంత ఉంటుంది చెప్పండి నాకు అని ఇలా నిలబడతాడు, ఇలాగంటాడు. ఎంత అని జస్ట్ 13 నీకు ఖచ్చితంగా 13. ఒకసారి నీకంటే 10 అంకెలు ఎక్కువ చదివిన శ్రీదేవిని చూడు, బాగా పాఠం అర్థమవుతుంది. అది చూడ్డు రోడ్ల మీద తిరిగే వాళ్ళని చూస్తుంటాడు, అందంగా ఉండే వాళ్ళని చూస్తుంటాడు. ఆలోచించండి దేవుడిని పిల్లలు. అంటే ఇప్పుడు మాటలను పట్టించుకోవట్లేదంటే అర్థం ఏమని? నాకు ఇప్పుడే మరణము రాదులే అని ఆలోచన. అనారోగ్యం రాదులే, ఆరోగ్యంగా ఉన్నాను కదా అంటే మరణం ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నాడు? ఇప్పుడు అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు కండలు బాగున్నాయి, ఇప్పుడు రాదు మరణం. మరి మరణం ఎప్పుడు వస్తుంది? నాకేదైనా అనారోగ్యం వచ్చి నేను బెడ్ మీద పడి ఏ సిఎంసికో ఏ పెద్ద హాస్పిటల్కి ఎత్తినప్పుడు అప్పుడు మరణం వస్తుంది, అప్పుడు చూసుకుందాములే అనుకుంటాడు. నువ్వు పోవడానికి రోగమే రావాలా? నువ్వు పోవడానికి రోగమే రావాలండి. చూడండి ఒకసారి, ప్రపంచంలో రోగం వచ్చిన వాళ్ళు పోతున్నారండి మరణాలు. రోగం వచ్చిన వారు మాత్రమే చనిపోతున్నారండి. పేపర్ విప్పండి, రోగం వచ్చి చచ్చే వాళ్ళకంటే ఎవరు ఎక్కువగా చూస్తున్నారో తెలుసా? రోగం రాకుండా చచ్చే వాళ్ళే చాలామంది ఉన్నారు. మనం ఏమనుకుంటామంటే ఆరోగ్యం బాగుంది కదా, మొలకెత్తిన విత్తనాలు తింటున్నాను, మార్చినని చెప్పిన కొబ్బరి నూనె తాగుతున్నాను, పొట్ట లోపలికి వెళ్ళిపోయేసుకున్నాను, జుట్టుకు ఏదో రంగు వేసుకునేదో వాడేసుకుంటున్నాను, వయసు కనిపించలేదు అనుకుంటావు. నీకు నువ్వు పోవడానికి అనారోగ్యమే అవసరం లేదు. ఆరోగ్యంగా ఉన్నా సరే పోతాం. చూడవుసారి లోకాన్ని. మన జరిగిన సంఘటన అప్పుడే మర్చిపోయిందాము. ఈ లోకం భారతదేశం, పంజాబ్ రాష్ట్రం, రావణ దహనం పెట్టాడు ఒక బొమ్మని, 100 మంది పోయారు. వేసాడు కిరోసిన్ నిప్పు వేసాడు, పటాసులు పెట్టాడు, బాంబులు కట్టాడు. వాడు నిప్పు పెట్టు సందడి ఓ దద్దనకర పీం కొడుతున్నాడు, ఒకడు ఇటు కొడుతున్నాడు, ఒకడు దద్దనకర ఒకడు ఇటు కొడుతున్నాడు, కట్టకట్టకర కొడుతున్నాడు. అంతే ఆ మేళ తాళాలలో ఊరేగింపులో రావణ దహనంలో నిప్పు పెట్టగానే పాట అని వెళ్ళిపోతుంటే పోగొచ్చేసరికి వెనక్కి వచ్చాడు. ఖచ్చితంగా పాడ మీదకి వచ్చారు వాళ్ళంతా. పాడంటే మళ్ళీ శ్మశానం అనుకున్నారు మీరు. రైలు పట్టాల మీదకి వచ్చారు. ఈలోపు సరిగ్గా వస్తున్నాడు, 100 కిలోమీటర్ల దగ్గర వస్తుంది. 2 ట్రైన్లు అటొకటి ఇటొకటి కొట్టు సరికి ఈ పొగలో, ఈ లైటింగ్లో, ఈ శబ్దాలలో వాడు కొడుతున్న హార్న్ వినిపించలేదు, వాడు ఇస్తున్న లైట్లు వినిపించలేదు. వచ్చి రావడంలోనే జస్ట్ 2 సెకండ్స్, ఓన్లీ 2 సెకండ్స్, జస్ట్ 2 సెకండ్స్ కొడితే 62 మంది శవాలు ఎగిరాయి. 71 మందికి కాళ్ళు చేతులు తెగాయి. ఏమండి అప్పుడు దద్దనకర పెట్టి, ఇప్పుడు నిప్పు దద్దనకర పెట్టి నిప్పు. ఇప్పుడు ఆ నిప్పు పెట్టినోడు చేసినోడు ఆ శవాలు అంటే పరారండి. ఆడ మగ పిల్లలు తీసుకొని వాడు ఆ బొమ్మ కాలిపోతుంది, వీళ్ళు పరారటండి, ఒక్కరు లేరటండి. ఏరంటే రక్తం, ఓ కేకలు. జస్ట్ 2 సెకండ్స్లో అంతా జరిగిపోయింది. మర్చిపోయింది భారతదేశం. గుర్తుకు పెట్టుకొని దేవుడు మనుషులకి బ్రతికేవాడే క్రైస్తవుడు పిల్లారా. అనారోగ్యమే రావాల్సిన అవసరం లేదు నిన్ను తీసుకెళ్ళడానికి. దేవుడు శ్రీదేవి తెలుసు కదా, ఏ అనారోగ్యం వచ్చింది? 50 పైచీలకు వచ్చిన మనకంటే హెల్తీగా ఉంది. మనమే ఇంకా పెద్దవాళ్ళు ఉన్నట్లు ఉన్నాం ఈ వయసులో. చిన్ని పిల్ల అమ్మాయి, చిన్ని పిల్లలాగా యాక్షన్ అంతా అదే తెచ్చుకుంది. బొట్టు చదువు సరిగ్గా రాకపోయినా, తిరుపతిలో చదువు చదువుకోకపోయినా, చిన్నప్పటి నుంచి స్కూల్కి వెళ్ళకపోయినా ఎగిసిందండి, ఆకాశానికి ఎగిసినట్లుగా భారతదేశంలో. తొట్టిలో వేసి చంపేశాడు దేవుడు. తొట్టి ఏ అనారోగ్యం వచ్చింది? తొట్టి. హరికృష్ణకి ఏ అనారోగ్యం వచ్చింది చెప్పండి పిల్లారా?
మర్చిపోకూడదు జ్ఞాని. ఈ గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. అంటే నువ్వు చచ్చిపోవడానికి అనారోగ్యం రావాల్సిన అవసరత లేదు. అసలు మరణ వాంగ్మూలం ఇచ్చేదానికి నీకు అవకాశం ఉంటుంది ఏంటి? శ్రీదేవి ఏ మరణ వాంగ్మూలం ఇచ్చింది? హరికృష్ణ ఏ మరణ వాంగ్మూలం ఇచ్చాడు? ఆ ట్రాక్ మీద చచ్చిన పంజాబ్లో ఉన్నటువంటి పొగరబట్టిన పంజాబియన్స్, సత్వ కలిగిన భూమి, పేదవాళ్ళు ఉండరండి, కుప్పలు కుప్పలు కార్లు, 2 కార్లు 3 కార్లు, 4 విపరీతమైన పంటలు, వర్షాలు, నదులు అక్కడే ఉన్నాయి. నదులన్నీ కూడా పండించుకొని తెల్లగా మనుషులు అయిపోయి, తెల్లగా ఆడవాళ్ళు, తెల్లగా మొగలు గడ్డాలు పెంచుకొని ఇంతింత ఆకారాలతో చితక తొక్కించాడండి ట్రైన్స్తో దేవుడు. ఆలోచించండి. వాళ్ళ ఏ మరణ వాంగ్మూలం? ఎవడెక్కడున్నాడో తెలియదు, అసలు ఏటీఎం కార్డులు ఎక్కడ ఉన్నాయో తెలియదు, డబ్బులు ఎంత ఇచ్చాడో తెలియదు, అప్పులు ఎవరికి ఇచ్చాడో తెలియదు, మొత్తం స్మాష్ తొక్కి పడేసింది కదండి ట్రైను. ఆలోచించండి దేవుడు నా పిల్లలరా. అందుకేనండి మరణం వచ్చిన తర్వాత మరణశయం ఉంటామన్న ఆలోచన కూడా మనకు లేదు. అందుకే ఇదిగో ఒకవేళ మరణించేంతవరకు మరణశయం వరకు ఉంటావా, నీ మరణ వాంగ్మూలం దావీదులో చూసుకో, క్రీస్తులో చూడు, పేతురును చూడు, పౌలును చూడు. ఒకవేళ అవకాశం లేదా, బ్రతికు ఉంటున్నప్పుడే పిల్లలకు చెప్పుకున్నాం దేవుని పిల్లలారా, సమాజానికి చెప్పుకున్నాం, బిడ్డలకు చెప్పుకున్నాం. ఆలోచించండి దేవుని పిల్లలారా. అందుకేనండి మరణ వాంగ్మూలం ఈ సమయం అయితే మరలా మనకు లేదండి. చావు ఎంత దగ్గరగా ఉందో ఎవరికి తెలియదు. ఈ మెసేజ్ చేసిన తర్వాత నేను బ్రతుకుంటాను గ్యారెంటీ ఏమైనా ఉందా? ఈ మెసేజ్ చెప్పిన తర్వాత ఇప్పుడు బైక్ మీద ఇంటికి వెళ్ళిపోతూ ఏమైనా ఏదైనా గుద్దుతుంది అన్నటువంటి గ్యారెంటీ ఏమైనా లేదా అండి? ఎవరికి గ్యారెంటీ చెప్పండి? ఎంతమంది లేరు? ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే నేను ఉంటానులే అన్న ధీమాతోనే ఉంటాడు. ఎవరికి గ్యారెంటీ చెప్పండి? పోనీ మీకేమైనా గ్యారెంటీ ఉందా? ఈ వాక్యమైన తర్వాత ఇంటికి వెళ్తామని గ్యారెంటీ మీకేమైనా చెప్పండి దేవుని పిల్లలారా. ఆలోచించండి. తల్లిని చూసుకోమంటాడు, బిడ్డను చూసుకోమంటాడు, కోడలను చూసుకోమంటాడు, కూతురు చూసుకోమంటాడు, మనవళ్ళు అంటాడు, మనవరాళ్ళు అంటాడు. బిడ్డలు పుట్టినప్పుడు బిడ్డలు 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 చచ్చావు. మనవళ్ళు పుట్టిన మనవళ్ళు 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 మనవరాలు 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 వాళ్ళు. కన్న తండ్రి గురించి ఏం చేసావు? ఏం చేసావు నీ కన్న తండ్రి గురించి? ఆలోచించండి. ఈ బిడ్డల మధ్య సమస్యలు పరిష్కరించుకుని చచ్చిపోదాం అనుకుంటున్నావా? ఈ బిడ్డలకు ఏ సమస్యలు లేకుండా, ఏ గొడవలు లేకుండా ఎవరి ఆస్తులు వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నావా? ఇది చాలా చిన్న సమస్య, కానీ ఒక పెద్ద సమస్యలకు నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇక్కడ భూమి మీద వచ్చి ఏ సమస్యైనా పరిష్కారం ఉంది, దేన్నైనా మనం పరిష్కరించుకోవచ్చు. ఆలోచించండి. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుందని కూడా చెప్తుంటారు లోకంలో. కానీ మరణించిన తర్వాత నువ్వు వెళ్ళేది అతి పెద్ద సమస్య, అదే నిత్యాగ్ని గుండం. దానికి సొల్యూషన్ చెప్పు, దానికి సొల్యూషన్ చెప్పు. నువ్వు చెప్పింది మేము వింటాం. దానికి సొల్యూషన్ నీ బ్రతుకు కాలం. దేవుడి కోసం భూమి మీద కూడా బతకాలి. మరణించిన తర్వాత ఏమండి ఎక్కడికో నరకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సొల్యూషన్ లేదు ప్రియులారా. నీకు ఏ సమస్యకైనా భూమి మీద ఉన్నప్పుడు సొల్యూషన్ చెప్పుకోగలవు. నువ్వు మరణించిన తర్వాత వెళ్ళే సమస్యకు సొల్యూషన్ ఏది? ఎవరు చెప్తారు నీకు సొల్యూషను? యేసుక్రీస్తు చేతులు ఎత్తేసాడు. కాపాడవలసిన వాడు చేతులు ఎత్తేసాడు. రక్షకుడు అన్నాడు కదా, రక్షకుడు, లోకరక్షకుడు, నేనే మార్గం సత్యం జీవం, నా ద్వారానే తప్పడు తండ్రి దగ్గర, ఎవరినైనా రక్షిస్తాను. ఎవరినైనా ప్రభా వ్యభిచారులు అన్నాడు, ఉగ్రవాదులు రక్షిస్తాను, ఎవరినైనా రక్షిస్తాను. ప్రభా నరకంలో పడ్డాను ప్రభు, నిన్ను నేను రక్షించలేను ఆయన అన్నాడా? నరకమున వారి అగ్ని ఆరదు, పురుగు చావదు. మరి బయటకు తీయచ్చు కదా పురుగును బయట వేయచ్చు కదా, వెయ్యను. అయిపోయింది. నీ జీవిత కాలంలో మరణించక మునుపు నువ్వు ఏదైనా చేస్తే నేను రక్షించుకుంటానే తప్ప మరణించిన తర్వాత నిన్ను రక్షించే పరిస్థితుల్లో లేవు. ఆ నరకాగ్ని నిత్యాగ్ని గుండాన్ని పెట్టినవాడను, మరణ వాంగ్మూలాన్ని వ్రాసిన వాడనే నేను అన్నాడండి యేసుక్రీస్తు. ఆలోచించండి దేవుని పిల్లలారా. కాబట్టి ప్రపంచ మానవాళి మరణ వాంగ్మూలాలు ఎలా ఉండాలో ఒక గీత గీసింది బైబిల్. ఇదిగో దేవుడి పనిని అప్పగించు, దేవుడి వాక్యాన్ని అప్పగించు. నువ్వు మరణశయ్య మీద పడినప్పుడు, ఒకవేళ మరణశయ్య మీద పడతామన్న గ్యారెంటీ ఎవరికి ఉంది చెప్పండి? మనకు దావీదులాగా ఉంటామా? దావీదులాగా నిండు వృద్ధాప్యంకి వచ్చిన వారమై బెడ్ మీద పడుకొని నాయనా రానైనా కొడుకు, నాయనా కూతురు రామ్మా అని చెప్పి అవకాశం మనకు ఉంటుందా చెప్పండి దేవుని పిల్లలారా? అంటే జీవితంలో ఉంటున్నప్పుడే చేయవలసినవి చెప్పాలి, నేర్పవలసినవి నేర్పాలి దేవుని పిల్లలారా. ఆలోచించండి. అట్టి మంచి మనసు దేవుడు మీకు ఇవ్వాలి అని. ఎందుకంటే నువ్వు వెళ్ళే సమస్య చాలా గొప్పది పిల్లలారా. అక్కడికి వెళ్తే నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి నో సొల్యూషన్. ఆ సమస్యకు, నరకానికి పరిష్కారం లేదు దేవుని పిల్లలారా. అంటే నువ్వు దేవుడి కోసం బ్రతకడం అనేది ఇదిగో నీకు మాత్రమే సంబంధించింది కాదు, నీ తర్వాత నీ పిల్లలకి, వారి తర్వాత వారి పిల్లలకి వారసత్వంగా వెళ్ళవలసింది. ఆలోచించండి. అంటే నువ్వు దేవుడి కోసం బ్రతకపోతే ఒకటి నీ తరం నాశనం, నీ తర్వాత నీ గర్భవాసం నుంచి వచ్చిన నీ కొడుకు కూతురు ఈ జీవితాలు నాశనం, వారికి పిల్లలు పుట్టినటువంటి ముద్దుగా మీద కూర్చోబెట్టుకుని ముద్దులాడుతున్నావే, గోరుమిద్దులు తినిపించుకుంటున్నావే, ఎటు పడితే అప్పుడు కళ్ళతో ఎలా చూసుకుంటుంటావే, వాళ్ళని ఆ డ్రెస్సులు ఇలాగుంది, ఈ డ్రెస్సులు ఇలాగుంది, ఇది పెడదాం అది పెడదాం అలంకరించుకుంటావే నువ్వు.
ఆ బిడ్డ యొక్క హృదయాన్ని వాక్యంతో అలంకరించాలని కనీస జ్ఞానం ఒక క్రైస్తవ తండ్రిగా నీకుందా? అడుగుతున్నాను ఐపీఎస్ని, క్రైస్తవులను ఐపీఎస్ని అడుగుతున్నాం, ఐఏఎస్ని అడుగుతున్నాం, అత్యధికమైన ర్యాంకులో ఉన్న వాళ్ళని అడుగుతున్నాం. ఎందుకంటే బొత్తిగా బుర్రలు పనిచేయని వాళ్ళు ఎవరంటే ఈ హై క్యాడర్లో ఉన్న ఆఫీసర్స్, క్రైస్తవ ఆఫీసర్లు అండి. మరణశేపి పడ్డాడండి ఒక ప్రొఫెసర్, తిరుపతిలో వెళ్ళానండి. వెళ్ళి మాట్లాడాం. వెళ్ళగానే బ్రదరు వెంపర్లాడుతున్నాడు నా చేతుల కోసం. కూర్చోండి సార్ అన్న మాట్లాడాం. సార్ ఒక మంచి మాట చెప్తాను వింటారా? చెప్పండి. మరణశయ మీద ఉన్నారు మీరు, ఇప్పుడు పెరాలసిస్ వచ్చింది, టీవీ ఉంది కదా, సిడీస్ పంపిస్తాను, డివిడీస్ పంపిస్తాను, వాక్యం వినండి సార్ అన్నాను. వద్దులే బదరు అన్నాడు. మరి ఏం పంపించాలి? పర్లేదులే బదరు అన్నాడు. ఇక రేపు చచ్చేటప్పుడు కొడుకులకు ఏమైనా మరణం ఇస్తాడు? నైనా సపోర్ట్ చెట్టు బాగా చూసుకొనైనా, ఈ కాంపౌండ్ బాగా చూసుకొనైనా, ఆ డబ్బులు ఎత్తిపెట్టుకొనైనా. ఇలాంటి వాళ్ళందరికీ బెండు తీస్తాడండి దేవుడు రేపు మరణించిన తర్వాత. అర్థం కాదు. ఇప్పుడున్న ప్రొఫెసర్స్ ఉన్నారు ఇంకా తిరుపతిలో, వాళ్ళకి అర్థమవుతుంది అనుకున్నారా? ఈ క్రైస్తవ ప్రొఫెసర్స్ ఎందరో ఉన్నారు, తిని కండలు పెంచుకొని మంచి మంచి బట్టలు వేసుకొని స్పెషల్ పెట్టి బైక్ తీసిందంటే మొత్తం స్టార్ స్టార్ అనాల్సిందే మొత్తం అందరూ. ఈ స్టారు, ఈ బొమ్మ, 6 అడుగుల బొమ్మ, ఈ బొమ్మ కొందన బొమ్మ, ఈ బొమ్మని ఎవరు పట్టుకుంటాడు చెప్పండి? ప్రొఫెసర్ బొమ్మ. ప్రొఫెసర్ మనోళ్ళు ఎవరు పట్టుకుంటారు? ఐఏఎస్, ఐపీఎస్, ఇంజనీర్, డాక్టర్, గాడిద గుడ్డు కంకర పీచు అంటాడు. ఎందుకు నీ గాడిదకు నీ ఐఏఎస్ని ఐపీఎస్? దేవుడి మాటల్లో నీ జీవితంలో చేయలేవు. అందుకని ఎందుకు కొంచెం గట్టిగా ఘాటుగా మాట్లాడుతున్నానంటే బుద్ధి రావాలని. పిల్లలారా, మనం చెప్పకపోతే దేవుని పిల్లలంగా మన వాళ్ళకి ఎవరు బుద్ధి చెప్తారు చెప్పండి? ఎవరు చెప్తారు? అన్ని సమస్తం ఉంటాయి, అన్నీ ఉంటాయి. వాళ్ళు ఎవరు మాట వింటారు చెప్పండి? వాళ్ళ అధికారులను చెప్పగలుగుతారా? లేదు పిల్లరా, చెప్పలేరు పిల్లలు. అందుకనండి వారసత్వంగా మనం ఇవ్వవలసింది, మనందరి మరణ వాంగ్మూలాలు ఉండవలసింది. ఇదిగో దావీదు గారు తన బిడ్డకి ఎలాగైతే ఇచ్చాడో మనం కూడా అలాగే ఇవ్వాలి. లేకపోతే సొల్యూషన్ లేని సమస్యలకి, నిత్య అగ్నిగుండంలోకి మనం వెళ్ళక తప్పదు. పిల్లరా, ఆలోచించి కనీసం ఈ మాటలు మరి వింటున్న ప్రజల యొక్క మీ యొక్క హృదయాలకు వచ్చినట్లయితే, పని చేసినట్లయితే. ఎందుకంటే అందరికీ పని చేయవన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. అందరికీ పని చేయవు. ఇప్పుడు విన్న ఈ మెసేజ్ని హృదయాల్లో పెట్టుకొని, మనసుల్లో పెట్టుకొని దీనికోసం బ్రతకాలన్నటువంటి తపన కలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి? దేవుడిన పిల్లలరా, ఆ తపనలు ఏముండవండి. కాసేపు ఈ వేడి ఒక గంట ఇదో రొట్టె ద్రాక్షరసం అయిపోయి బయటికి వెళ్ళిపోగానే చేప కదా బొడ్డు నుంచి నీళ్ళలో పడినట్లుగా మరలా వారమంతా పెళ్ళిళ్ళు, పెటాకులు, చావులు, ఎక్కడెక్కడ ఎవరు చచ్చిపోయారు చెప్పండి? ఈ వారం లిస్ట్ ఎవరు చచ్చిపోయారు, ఎవరికి పెళ్ళిళ్ళు, ఎవరి పెద్ద పిల్ల అయింది, ఎవరిల్లు ఓపెనింగ్ అవుతుంది, ఆలోచించండి. ఇలా తిరిగి నువ్వు పిల్లలకి ఏం చెప్తావు? తిరుగురా ఊరి మీద అని చెప్తావు, తిరుగువే ఊరి మీద అని చెప్తావు. బిడ్డకి నువ్వేం చెప్తావు? నీ సారం నీ నోట్లోంచి రావద్దన్నమాట, నీ నోట్లోంచి పెగలద్దు. నీ జీవితం అంతా ఫంక్షన్సే ఉంటాయి, నీ జీవితం అంతా తిరుగులే ఉంటాయి. ఇంకేం చెప్తావు బిడ్డకి? ఒకళ్ళు చెప్పినా చాలే అంటారు. దావీదు బ్రతికిన తర్వాత బిడ్డలకు చెప్పాడు, బ్రతికిన తర్వాత క్రీస్తు చెప్పాడు, బ్రతికిన తర్వాత పేతురు చెప్పాడు, బ్రతికిన తర్వాతే పౌలు చెప్పాడు. పిల్లారా, బ్రతికిన తర్వాతే మనం పిల్లలకు చెప్పుకోవాలని తప్ప బ్రతకకపోతే పిల్లలకు చెప్పుకునే యోగ్యత మనకి ఉండదు. కాబట్టి ఆ యోగ్యతను తొలగించుకొని ఇదిగో ఒక దావీదు గారిలాగా, ఒక క్రీస్తు మరణ వాంగ్మూలంలాగా, ఒక పేతురు, ఒక పౌలు దేవుని పిల్లల్లాగా మరి మరణ వాంగ్మూలాలు ఉంచుకోవడానికి ప్రయత్నిద్దాం. పిల్లలారా, బ్రతికున్నప్పుడే పిల్లలకు చెప్పుకున్నాం. కనీసం ఒకవేళ మరణశయ మీద దావీదు గారిలాగా పడ్డామా, అప్పుడైనా మనం అప్పగించవలసిన, చెప్పవలసిన మాటలు ఇదిగో మరణ వాంగ్మూలం ఇది. పిల్లలారా, ఇది. కాబట్టి అటు ఉన్నతమైన ఆలోచనలు దేవుని పిల్లలుగా వాక్యాన్ని మీ అందరికీ దేవుడు ప్రసాదించి చెప్పిన నాకు కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుడి మాటలు ముగిస్తున్నాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకున్నాను. తండ్రి, మరణ వాంగ్మూలం అనేది మనిషికి ఎలాగ ఉండాలో తెలియజేసే మా బ్రతుకు పాఠాన్ని 66 పుస్తకాల నుంచి మీకోసం బ్రతికిన త్యాగదనులైన నాయన, మిమ్మల్ని సంతోషపెట్టి గుండెల నిండా నింపుకున్న వారి గురించిన మరణ మా వాంగ్మూలాలు చివరి మాటలు మేము విన్నాం. నాయన, చెప్పిన నేను, విన్న మీ పిల్లలు, మేమందరము కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీ మాటలను మా హృదయాల్లో నింపుకొని వాటి ప్రకారం బ్రతకటానికి మా ఇద్దరికీ కూడా మీరు సహాయం చేయమని, మా ప్రయాస వ్యర్థం కాకుండా ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో వారి జీవితాల్లో కూడా ఈ పరిస్థితులు ఉండేటట్టుగా, వారి మరణ వాంగ్మూలాల విషయంలో జాగ్రత్త పడేటట్టుగా సహాయం చేయమని ప్రార్థిస్తూ ఇచ్చినటువంటి సదావకాశాన్ని బట్టి మరొక్క మారు శిరస్సు వంచి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనుచు యేసుక్రీస్తు వారి పేర ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. Rega mare